ఈ ఆదివారం సమయాన నన్ను క్షేమంగా హైదరాబాద్ నుంచి గుడివాడ పట్టణానికి ప్రయాణంతో తోడుగా ఉండి నడిపించిన దేవుడికి స్తోత్రం అండి. ఈరోజు మీతో వాక్యం పంచుకునే అవకాశం దయచేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. యోబులో యోబు 1:21 ఒక చిన్న మాట మాట్లాడుకుని మొదలు పెడదాము. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. మత్తయి 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని దేవుని ఎదుట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు ఇవ్వబడును. మత్తయి 6:26. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొటారముల్లోనూ కూర్చుకొనువు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? సంగమ ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు ఈ వచనాలు చదవడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. కాబట్టి మనము జీవితంలో బతకాలి అనే బతికే ప్రయత్నంలో, లేకపోతే మన జీవితాన్ని నడిచే ప్రయత్నంలో మన ఎదురుగా ప్రతిసారి చూస్తే మనకి 2 అవకాశాలు ఉంటాయి. అంటే మనం ఎంచుకోగలిగినవి 2 అవకాశాలు ఉంటాయి. ఒకటి, టు హ్యావ్ ఎ కాంప్రమైజ్డ్ లైఫ్ ఆర్ టు హ్యావ్ అన్ అన్కాంప్రమైజ్డ్ లైఫ్. అంటే మనం రాజీ పడి జీవించే జీవితం ఒకటి ఉండొచ్చు, రాజీ పడకుండా జీవించే జీవితం ఇంకోటి ఉండొచ్చు. అది దేవుడు మనకిచ్చిన జీవకాలంలో మనం తీసుకునే అవకాశాల్లో ఈ 2 ప్రాముఖ్యంగా ఉంటాయి. ఉదాహరణకి ఈ ఒక్కరోజే తీసుకోండి. మీరు ఉదయం లేచి ఈరోజు సంఘంకి వచ్చేంత వరకు, లేకపోతే వాక్యం వినేంత వరకు, లేకపోతే వింటున్న సమయం వరకు, లేకపోతే సాయంత్రమే తిరిగి నిద్రకి వెళ్ళేంత వరకు చూస్తే మీ జీవితంలో ప్రతి విషయంలో మీరు 2 అవకాశాల మధ్య మీరు ఎప్పుడు ఒకదాన్ని ఎంచుకుంటూ ఉంటారు. అది ఏంటంటే, ఐదర్ అంటే మీరు బహుశా మీరు తీసుకున్న నిర్ణయానికి రాజీ పడిపోయి తీసుకున్న నిర్ణయం కావచ్చు, లేకపోతే రాజీ పడకుండా నిర్భయంగా నిలబడి తీసుకునే నిర్ణయం కావచ్చు. మరీ లోతుగా వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, మీకు వేలా స్తోత్రం ప్రభా. గడిచిన కాలం ఎందుకు మా తోడుగా ఉండి నడిపించే కాచికాపులకు స్తోత్రం ప్రభా. ఈ ఆదివార సమయాన్న మమ్మల్ని మీ యొక్క పరిశుద్ధ ఆలయానికి నడిపించినందుకు వందనాలు ప్రభా. ఈ పరిశుద్ధ ఆదివారం ఇంకా సంఘానికి రావాల్సిన వారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. వారిని మీ తోడుగా ఉండి నడిపించండి ప్రభా. రాలేని వారికి ప్రభా, ఈ వాక్యాన్ని వారికి చేరే విధంగా మాకు మార్గం చూపించండి ప్రభా. వారి అక్కర్లో తోడుగా ఉండండి ప్రభా. ఈరోజు చెప్పుకునే వాక్యాన్ని బట్టి మేము నీతిని బట్టి న్యాయంగా ఉండి మీ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని గ్రహించి నడిచే విధంగా జ్ఞానం దీవించండి ప్రభా. మాలో దిద్దుపాట్లు ఏమున్నా కానీ ధైర్యంగా మేము అంగీకరించే దాటిని దిద్దుకునే విధంగా మాకు కావాల్సిన శక్తిని దయచేయండి ప్రభా. లోకరీతిగా కాకుండా పరలోకరీతిగా నిలబడే ఒక శక్తిని మాకు దయచేయండి ప్రభా. మాలో ఉన్న తప్పు ఆలోచనలు కానీ, లేకపోతే మాలో ఉన్న త్రుటిల పాటను ప్రభా మేము తొలగించుకొని మీ తట్టు నడిచే ఒక ధైర్యాన్ని దయచేయండి ప్రభా. మీకోసం నిలబడే శక్తిని దయచేయండి ప్రభా. ఈ యొక్క పరిశుద్ధ వాక్యము మాకు, ఈ సంఘానికి, వారి కుటుంబానికి, ఈ పట్టణానికి దీవెనకరంగా ఉండి మీకే మహిమ ఘనత దయచేసే విధంగా ఉండవలసిందిగా కోరుచున్నాం ప్రభా. ఆమేన్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు మన జీవితం అనేది ప్రతిసారి 2 అవకాశాల మధ్య మనకి ఎప్పుడు ఎంచుకునే ఒక పరిస్థితుల్లో మనం ఉంటాము. 1, ఎ కాంప్రమైజ్డ్ లైఫ్. సెకండ్, అన్ అన్కాంప్రమైజ్డ్ లైఫ్. అంటే రాజీ పడి జీవించే ఒక జీవితం ఉంటుంది, రాజీ పడకుండా జీవించే ఒక జీవితం ఉంటుంది. ఇందాక అన్నట్టుగా మన ఈ దినం మొత్తం మీద, లేకపోతే ఈ కొన్ని గంటల్లో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అంటే, బహుశా నేను ఆదివారం పూట ఆరాధనకి వెళ్ళాలా వద్దా, సంఘానికి ప్రార్థనకి వెళ్ళాలా అన్నది మీ చేతుల్లో ఉన్న చాయిస్. కాంప్రమైజ్డ్ ఆర్ అన్కాంప్రమైజ్డ్. నాకు ఒంట్లో బాగాలేదు కాబట్టి నేను రావడానికి ఇష్టపడట్లేదు, నాకు నీరసంగా ఉంది, తప్పులేదు.
లేదు, నా అనారోగ్యంగా ఉన్నప్పటికీ నేను ఈరోజు ఆదివారం రోజు నేను ఖచ్చితంగా నేను సంఘానికి వెళ్తాను, సంఘానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను అనేది అన్కాంప్రమైజ్డ్ డెసిషన్. అంటే నీ ప్రాధాన్యత నువ్వు ఇచ్చే దాన్ని బట్టి రాజీ పడకుండా తీసుకునే విషయంలో ఇదొకటి. ఇంకొక అడుగు ముందుకు వేస్తూ వెళ్ళి మనం చూస్తే, ఒకవేళ మన జీవితంలో మన పిల్లలకు కానివ్వండి, లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగోకపోయినా, లేకపోతే విద్యను బట్టి కానివ్వండి, అనారోగ్యంగా ఉన్నాడు, మనము ఇంత ధనం పెట్టలేము కాబట్టి పర్వాలేదు, ఈ సమయానికి ఎలాగైతే అలాగయ్యింది, మనము ఏం చేయలేమని కొంతమంది ఆగిపోతారు. కొంతమంది ఏమైనా పర్వాలేదు, నా దగ్గర ఉన్నదంత అమ్మేసైనా కానీ నేను మా ఇంటి వారిని కాపాడుకుంటాను అని రాజీ పడకుండా తీసుకున్న నిర్ణయం ఉండొచ్చు. విద్య విషయంలో కూడా చాలా మంది తల్లిదండ్రులు అదే చేస్తారు. సో యూ హ్యావ్ ఎ చాయిస్ టు సే దట్ ఎ కాంప్రమైజ్డ్ అండ్ అన్కాంప్రమైజ్డ్ డెసిషన్స్. ఇది మనిషికి తన సర్వసాధారణమైన జీవితంలో జరుగుతున్న పోరాటంలో తీసుకునే ఒక అవకాశంలో ఉన్న చాయిసెస్. అంటే నాకు 2 ఉన్నాయి నా ముందు, నేను తీసుకోగలిగిన అవకాశాల్లో ఏది ఎంచుకుంటున్నానన్న దానికి ఉండేది కాంప్రమైజ్ అండ్ అన్కాంప్రమైజ్. సో ఈ వాక్యం మొత్తం మనం మాట్లాడుకునేది రాజీ పడి ఉండే జీవితానికి, రాజీ పడకుండా ఉండే జీవితానికి గురించి ఉండే వాక్యం ఈరోజు. ఇంకొక మెట్టు కొంచెం లోతుగా వెళ్తే ఇది మన మామూలు జీవితం గురించి మాట్లాడుతున్నాం. మరి ఆత్మీయ జీవితంకి వచ్చినప్పుడు నీ ఆత్మ దేవుడి పట్ల రాజీ పడి ఉందా, లేకపోతే రాజీ పడకుండా ఉందా అన్నది ఆలోచించుకోవాలి. అంటే సత్యం అనేది ఒక కేంద్ర బిందువుగా తీసుకున్నప్పుడు నీ ప్రార్థన కానివ్వండి, నీ నడక కానివ్వండి, నీ ఆలోచన కానివ్వండి, నీ సేవ కానివ్వండి, నీ సువార్త కానివ్వండి, నీ ప్రార్థన కానివ్వండి, రాజీ పడి ఉంటుందా లేకపోతే రాజీ పడకుండా ఉంటుందా అన్నది విషయం. ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, మనము దేవుడి విషయంలో మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు కానీ, లేకపోతే సేవ చేస్తున్నప్పుడు కానివ్వండి, నాకు ప్రార్థన చేసే సమయం నాకు ఇంత లేదు, నేను 5 నిమిషాలు చేసుకొని వెళ్ళిపోతాను అంటే నువ్వు నీ భూలోక విషయాల గురించి రాజీ పడిపోయి పరలోక విషయానికి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. సో యూ హ్యావ్ టు లిసన్ టు దిస్ వెరీ కేర్ఫుల్లీ. ఎ కాంప్రమైజ్డ్ అండ్ అన్కాంప్రమైజ్డ్ లైఫ్. సో ఈరోజు చెప్పుకునే వాక్యంలో దీన్ని ఒకవేళ ఎలాంటి వాక్యం అని చెప్పాలని వస్తే, ఐ విల్ సే దట్ ఈజ్ యువర్ స్పిరిట్ కాంప్రమైజ్డ్. నీ ఆత్మ రాజీ పడిపోయి జీవిస్తుందా, లేకపోతే దేవుని విషయంలో నమ్మకంగా ఉండి రాజీ పడకుండా ముందుకెళ్ళాలని కోరుకుంటుందా అన్నది మన చేతుల్లో ఉన్నది. అలాంటి విషయాన్ని మనము బైబిల్లో ఉదాహరణతో తీసుకొని చూడాలి. అంటే రాజీ పడిన వాటి గురించి కొన్ని సంఘటనలు, లేకపోతే రాజీ పడిన వాటి గురించి కొన్ని సంఘటనలు తీసుకుంటూ వెళ్ళాలంటే మనకి 2 వేరు వర్గాల్లో ఉన్న ఉదాహరణలు కనబడతాయి. మనకి మొదటగా ఆలోచిస్తే ఆమోసు అనే ఒక ప్రవక్త మనకి బైబిల్లో కనబడతా ఉంటాడు. ఆమోస్ అనే ప్రవక్త మనకి అతను ఒక గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరిగా ఉన్న అతను మనకి చూస్తే జూడా అనే ప్రాంతం దగ్గర టికోవా అనే ఒక చిన్న ప్రాంతంలో జీవిస్తూ ఉంటారు. అతను ఏమి పుట్టుకతో ప్రవక్త కాదు, లేకపోతే అతను తల్లిదండ్రులు కానివ్వండి, లేకపోతే ఎవరు కానీ ప్రవక్తలుగా ఉండాలి కాదు, ధనవంతుడు కాదు, ఏమి కాదు, ఒక చిన్న రైతుగా ఉండేవాడు. ఆ రైతు ఆ దేశంలో ఉన్నప్పుడు ప్రభు అతనికి ఎదురొచ్చి తనకి ఒక బాధ్యతని దయచేశారు. ఆ బాధ్యత ఏంటంటే, అప్పటికే ఇజ్రాయెల్ దేశం కానివ్వండి, జూడా దేశం కానివ్వండి ఎంతో అభివృద్ధిలో ఉన్నది. శత్రువులందరినీ జయించి ఒక దీవెనకరమైన లేకపోతే ధనవంతమైన దేశంగా నిలబడుతున్న పరిస్థితుల్లో ఉన్నది. ఆ సమయానికి జెరొబోము 2వ రాజుగా ఉండేవారు. సెకండ్ జెరొబోము అనే అతను ఇజ్రాయెల్ దేశానికి రాజుగా ఉండేవారు. ఉజయా అనే అతను యూదా దేశానికి రాజుగా ఉండేవారు. సో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఇతను ఒక చిన్న ప్రవక్తగా ఉన్నారు. దేవుడు పిలుచుకున్నారు. అతనికి ఎలాంటి గొప్ప ధనము లేదు, లేకపోతే అతను బలశాలి కాదు, లేకపోతే బలవంతుడు కాదు, ఆర్థికంగా ఏది కాదు. కానీ దేవుడు అతన్ని పిలుచుకున్న విషయం ఏంటంటే, తను ప్రేమిస్తున్న దేశాన్ని, దేశ జనాల్ని, దాని చుట్టూ ఉన్న ఇతర దేశాలను కానివ్వండి, ఆర్థికంగా కావచ్చు, బలాన్ని బట్టి కావచ్చు, ఎంతో దీవెనకరంగా ఉన్న దేశాలు కావచ్చు, కానీ నీతిని తప్పిపోయి ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఎంచుకున్న వ్యక్తి ఆమోస్.
సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇజ్రాయెల్ అనేది కానివ్వండి, లేకపోతే జూడా అనేది తన దేశాన్ని కానివ్వండి, జరబోము, ఉజాయా అనే రాజులు ఎంతో బలంగా ఉన్నారు. వారికి ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు లేరు. ఆ దేశాన్ని మరింత విస్తరించారు. అంతా బాగానే ఉంది, కానీ నీతి అనే విషయంలో తప్పిపోయి ఉన్న పరిస్థితుల్లో ఉన్న రెండు రాజ్యాలని. నీతి తప్పుకోవడం అంటే వారు అక్కడ యాజకులు కూడా ధనానికి లోబడిపోయి ఉన్నారు. పేదవారికి అవినీతిగా ఉండే పరిస్థితిలో ఉన్నారు. అవకాశాల విషయాల్లో వారికి నచ్చిన వారికి ఇస్తున్నారు, కానీ వారికి దీవెనకరంగా ఉండి దేవుడు వారికి దయచేసిన దేశాన్ని బట్టి కానివ్వండి, దేవుడు వారికి దయచేసిన బోధనని బట్టి కానీ వాళ్ళు నిలవడం అనేది జరగట్లేదు. అలాంటి పరిస్థితుల్లో యెహోవా దేవుడు ఆమోసును పంపించినప్పుడు చెప్పేది ఏంటంటే, గో టెల్ దెమ్ ఇది తప్పుగా జరుగుతున్నదన్న విషయం గురించి చెప్పమన్నాను. అయితే ఆమోసు ఆ పరిస్థితికి ఉన్నప్పటికీ అంత పెద్ద రాజ్యం దగ్గరికి వెళ్ళి ఆ రాజ్యాన్ని మనము ఎదుర్కోగలుగుతామా, లేకపోతే అంత పెద్ద రాజ్యంలో ఉన్న వారికి దేవుడి వాక్యాన్ని నేను చెప్పి నేను బతకగలుగుతానా అన్న ఆలోచన చేయలేదు. He was never compromised to the strength or power of the people around. తన చుట్టూ ఉన్న అసాధ్యమైన పరిస్థితులను చూసి తను రాజీ పడలేదు. కానీ ఆమోస్ అనే అతను ఏదైనా పర్వాలేదు, నా దేవుడు నాకు ఒక బాధ్యతను అప్పగించాడు, ఆ బాధ్యతని నేను చనిపోయినా పర్వాలేదు, నేను ధైర్యంగా వెళ్ళి వాక్యం చెప్తాను వాడికి, వారు సరిదిద్దుపాటు గురించి నేను ఎంత దూరమైన వెళ్ళాలి, మాట్లాడాలి అని పట్టుకొని వెళ్ళాడు. ఆమోస్ అని చాలా చిన్న బుక్ ఉంటుంది. ఆ ఆమోస్లో మనకి ఎంతో నాకు బాగా నచ్చిన అదేంటంటే, ఆమోసు 5వ అధ్యాయము 24వ వచనంలో, న్యాయము ప్రవాహము వలెను, నీతి ఎండిపోని నది వలెను పారవలెను. This is what he says about. న్యాయము ప్రవాహము వలెను, నీతి ఎండిపోని నది వలెను పారవలెను అన్న విషయాన్ని ఆమోసు అక్కడ ఉన్న యాజకులకు కానివ్వండి, రాజులకు కానీ ఎదురెళ్ళి చెప్పిన విషయం అదే. ఈరోజు ఒక వాక్యాన్ని మనం సుదీర్ఘంగా చెప్పుకోవాలంటే బహుశా మేబీ ఒక 4 ఆదివారాలు అలాగ వెళ్తాయి. సో ఐ వాంట్ టు కీప్ వెరీ స్మాల్ ఆల్ దిస్ డిస్కషన్స్. సో ఆమోస్ గురించి మీకు తెలియాలంటే మీరు వెళ్ళి చదవండి, ఎంతో అందంగా ఉంటుంది. ఇంకా ఆమోసు 5వ అధ్యాయం 21 నుంచి 23 వరకు చదువుకుందాము. మీ ఉత్సవములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని తృణీకరించుచున్నాను. మీ పండుగల కూటములలో అర్పించబడిన వాటి వాసన నాకు సంతోషము పుట్టించుట లేదు. మీరు దహన బలులను నైవేద్యములను నాకు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. క్రొవ్వినను మీ పశువులను సమాధ బలులను నర్పించగా చూచి నేను సంతోషింపను. మీ పాట విధని నా యుద్ధ నుండి దూరముగా చేయుడి. మీ స్వరమండలమును నాదమును నేను విననొల్లను. This is the state of Israel and Judah. ఇజ్రాయెల్ దేశానికి జరబోము రాజుగా ఉన్నదానికి వారికి ఉన్న పరిస్థితి ఏంటంటే, దేవుడు ఎంతగా అసహ్యించుకుంటున్నాడంటే ఆ పరిస్థితిని, వారి చేసే ఏ కార్యం కూడా నాకు వద్దు, మీ యొక్క దహన బలులు వద్దు, మీ ప్రార్థన వద్దు, మీ కీర్తనలు వద్దు, ఏమీ వద్దు, బికాస్ మీది న్యాయం లేని యొక్క రాజ్యంగా ఉన్నది. మీ అలవాట్లు కానివ్వండి, మీ పద్ధతులు కానివ్వండి, అది సరిగ్గా లేదు అని చెప్పే పరిస్థితిలో ఉన్నాయి. ఒక అతి సామాన్యుడైన ఆమోసు ఒక బలవంతుడైన రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే తన ప్రాణాన్ని సంపూర్ణంగా తన ప్రాణం మీద ఆశ వదిలేసుకొని వెళ్ళాలి. బట్ హీ వెంట్ దేర్. వెళ్ళడానికి కారణం ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, ఆ బాధ్యతని నేను ప్రలోభానికి కానివ్వండి, ధనానికి కానివ్వండి, లేకపోతే కష్టానికి కానివ్వండి, లేకపోతే వారు నాకు పట్టే ఇబ్బందులకు కానివ్వండి, నేను ప్రలోభపడకుండా, రాజీ పడకుండా వెళ్ళి నేను చెప్పాలి. ఈ ప్రయత్నంలో నా ప్రాణం పోయినా పర్వాలేదు అని నిలబడిన వాడు ఆమోస్, a man of God. దేవుడు ఎంచుకున్న వారిలో ఉన్న ధైర్యం ఏంటంటే, దేవుడు కార్యాన్ని చేసేటప్పుడు వాళ్ళు కేవలము దేవుడి కొరికే చేస్తారు కానివ్వండి, ఎలాంటి పరిస్థితుల్లో కూడా రాజీ పడకుండా నిలబడే వాళ్ళలో ఆమోస్ ఒకడు. దట్స్ వేర్ హి సేస్, ఆ మాట అనేది ఏంటంటే, న్యాయము ప్రవాహము వలెను, నీతి ఎండిపోని నది వలెను పారవలెనుంది. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, వారు పేదవారిని చాలా తక్కువగా చేసి చూస్తూ ఉంటారు. సో హీ నెవర్ వాంటెడ్ దట్ టు హ్యాపెన్. దేవుడికి దీవించి ఇచ్చిన ఇజ్రాయెల్ దేశం కావచ్చు, తను ప్రేమించిన జనాంగం కావచ్చు, అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే నీతిగా ఉండడము, న్యాయంగా ఉండడం అని తనకి ప్రప్రదమైన ఒక ఆకాంక్ష. నీతి కలిగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు మనల్ని అతను రూపంలో సృష్టించుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి సమానత్వం ఉండాలని కోరుకున్నవాడు యెహోవా దేవుడు. సో ఈజ్ ఆమోస్ కాంప్రమైజ్ ఆర్ అన్కాంప్రమైజ్డ్?
రాజీ పడి ఉన్నవాడా, రాజీ పడినవాడా అంటే రాజీ పడకుండా తన ప్రాణాన్ని లెక్క చేయకుండా రాజ్యానికి ఎదురు వెళ్ళి తన యొక్క ఆలోచనలు కానివ్వండి, ప్రార్థనలు కానివ్వండి, తనకు వచ్చిన దర్శనాలు దయచేసి చెప్పిన వాడు ఆమోస్. సో హీఈస్ వన్ సచ్ ఎగ్జాంపుల్. ఎందుకు ఈ మాట వీళ్ళ గురించి చెప్తున్నాను అంటే, మన జీవితంలో మనం పోల్చుకుంటే మనకి ఎదురయ్యే పరిస్థితులు చాలా ఉంటాయి. ఉదాహరణకి బహుశా ఉద్యోగం విషయంలో మనం చూస్తూ ఉంటాం. నేను ఎదగాలి అంటే పక్కన వారికి అది అన్యాయం అయినప్పటికీ కూడా నేను రాజీ పడిపోయి వారికి సరే అని చెప్పే పరిస్థితులు చాలా ఉంటాయి. లేకపోతే నువ్వు పనిచేసే ప్రదేశం కావచ్చు, నువ్వు చదువుకునే విద్యా వ్యవస్థల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ అనే దాని గురించి నువ్వు పైకి రావడానికి లేకపోతే నీకు మంచి జరుగుతుందంటే నువ్వు అది తప్పైనప్పటికీ కూడా నువ్వు రాజీ పడిపోయి సరే అని చెప్పే పరిస్థితులు ఉంటాయి. నేను కానీ ఎవరన్నా కానీ. దట్స్ అగెయిన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్. నీ దేవుడు రోషం కలిగిన దేవుడు, నీతి కలిగిన దేవుడు, రాజీ పడని దేవుడు. మన భయాలు దేనికి ఉంటాయంటే మనకి జరగాల్సిన మంచి జరగకపోతుందా, లేకపోతే నాకు రావాల్సిన అవకాశం రాకుండా పోతుందని భయపడుతూ ఉంటుంది. అదే కొంతకాలం అయిన తర్వాత సాయంత్రం వెళ్ళిన తర్వాత మనం ప్రార్థించేటప్పుడు నాకు మంచి చేయ దేవుడా, లేకపోతే నువ్వు మార్గం చూపించు దేవుడా, నేను బలంగా ఉండాలి, నేను ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తాం. కానీ నిజ జీవితంకి వచ్చేసరికి ఐ క్వశ్చన్ ఎవ్రీబడి హియర్, మనలో ఎంతమంది మన జీవితాన్ని రాజీ పడిపోతూ అది తప్పైనప్పటికీ కూడా దానికి తల ఉంచి నడుస్తున్నామన్నది మీ వరకే తెలుస్తుంది. సో దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ డే టు అండర్స్టాండ్. లైక్ మన జీవితంలో మన జీవించే జీవితంలో ఎంత రాజీ పడుతున్నామనే దానికి అలవాటు అయితే పరలోక జీవితంలో కూడా, లేకపోతే ఆత్మీయ జీవితంలో కూడా రాజీ పడడం అనేది మనకు అలవాటు అయిపోతుంది. వి గెట్ కాంప్రమైజ్డ్. ఇది మనిషి వరకు. ఇంకో మెట్టు ముందుకెళ్తే మనకి కాంప్రమైజ్ అయిపోయేవి సంఘాలు కూడా కనబడతా ఉంటాయి. రీజన్, నేను చెప్పే వాక్యము సూటిగా ఉండి, లేకపోతే వాక్యం బలంగా ఉండి నేను వాక్యం వరకే మాట్లాడుతూ ఉంటే అది కొంతమందికి నచ్చకపోవచ్చు. లేదు, నేను మాట్లాడే మాటలు లేకపోతే నేను చెప్పే వాక్యాలు కేవలం ప్రాస్పరిటీ స్పీచ్ ప్రీచింగ్ లాగా ఉంటే, అంటే అభివృద్ధికి సంబంధించిన ఆ బోధన వరకే ఉంటే, నేను చెప్పే ప్రతి మాట ఈ రోజు మీకు మంచి జరుగుతుంది, మీరు ఈ పద్ధతిలో ఉండండి అని చెప్తే బహుశా సంఘంలో సంఖ్య పెరగచ్చు. లోకరీతిగా బాగానే ఉంది, కానీ ఒకవేళ వాక్యం సూటిగా అర్థం చేసుకోకపోతే పరలోక రీతి కానీ ప్రయాణం ఎంతలో ఆగిపోతుంది, ఎంతవరకు ముందుకెళ్తుంది అనే ప్రశ్న. We should not compromise when we say the word of God. రాజీ పడిన మాట దేవుని మాట, ధైర్యంగా చెప్పాల్సిన మాట. రెండో ఉదాహరణ యోబుని తీసుకున్నప్పుడు, యోబ్ is a beautiful book. మనం చాలా విషయాల్లో మనం అంటాము యోబ్ గురించి మాట్లాడినప్పుడు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉండగలుగుతామా లేదా అంటాం. కానీ నేను యోబు పరిస్థితిలోకి వెళ్తాను అంటే భయపడిపోతాను. ఎందుకంటే దేవుడు యోబుని పరీక్షించడానికి ఇచ్చిన అనుమతి సాతాను అనుమతి తీసుకున్న తర్వాత యోబు మీద చూపించిన కక్ష ఎట్లంత భయంకరమైందంటే ఒక నరమానవుడు కూడా దాన్ని భరించలేడేమో. బట్ వై డిడ్ గాడ్ పర్మిట్ సాటన్ టు డూ దట్? కానీ దేవుడు సాతానికి అవకాశం ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే నువ్వు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నాకు నీ గురించి తెలుసు అన్న దేవుడు యోబు యొక్క విశ్వాసాన్ని ఎంతో బలంగా తెలుసు కాబట్టి he gave the permission. నా కుమారుడు యోబు రాజీ పడిన విశ్వాసంతో నా కొరకు నిలబడేవాడు. అలాంటి విశ్వాసం ఎలా ఉంటుందన్నది రాబోయే తరతరాలకి చూపించాలంటే యోబుని పనంగా పెట్టిన పరిస్థితి. అండ్ యోబు నెవర్ ఫెయిల్డ్ గాడ్. He has never compromised to any situation. యోబుకున్న పరిస్థితి అందరికీ తెలుసు. తనకు ఉన్నదంతా ఒక రాత్రిలో మొత్తాన్ని పోయింది. తన పిల్లలు చనిపోయారు, తనకున్న ఆస్తి పోయింది, తన భార్య తనని దూషిస్తూ ఉంది, తన స్నేహితులు దూషిస్తూ ఉన్నారు. బట్ స్టిల్ హీ సెడ్ లైక్, నా దేవుడు నాతో ఉంటాడని. నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే యోబు 1:21, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై ఇక్కడ నేను తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామకు స్తుతి కలుగును గాక.
మనలో ఎంతమంది ఈ మాటకి ధైర్యంగా నేను చెప్పగలుగుతాను అంటే ఐ డోంట్ నో. మేబీ నేను ఇంత చెప్తున్నాను, నేను కూడా చెప్పలేనేమో. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామకు స్తుతి కలుగును గాక. ఎంత హీనమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మాట చెప్తే నేను స్వీకరించే ధైర్యం నాకుందా? అలాంటి పరిస్థితి మీకు నాకు వచ్చినప్పుడు ధైర్యంగా యెహోవా నాకు ఇచ్చాను, ఇది ఆయనే నాకు ఇచ్చింది, ఆయనే తీసుకుంటాడు. ఐ ఆమ్ నాట్ గెటింగ్ కాంప్రమైజ్డ్ ఫర్ ఎనీథింగ్ చెప్పే ధైర్యం మనలో ఎంతమందికి ఉంది? యోబు యొక్క సాక్ష్యం అలాంటిదంటే, జీవితంలో ఏవైనా కానీ దేవుడు నాతో ఉంటే చాలు, నేను ఈ రోజు నా పరిస్థితి ఏదైనా కానివ్వండి, హీ ఈజ్ విత్ మీ. ఈ ప్రార్థన మొత్తం ఆయన చెప్పేదంటే, యెహోవా నాతో ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు, నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్తానని చెప్పాడే కానీ నాకు పోయిందంతా నా దేవుడు నాకు ఏదో ఒకటి తిరిగిస్తాడు, నన్ను మరింత ధనవంతుడే చేస్తాడు. నో. తన ప్రార్థన, తన నమ్మకము దేవుని యొక్క ఆత్మని బట్టి ఉంది కానివ్వండి, దేవుడితో సహవాసాన్ని బట్టి ఉంది కానివ్వండి, దేవుడితో నడిచే ప్రయత్నం బట్టి ఉంది కానివ్వండి, దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు తనకి ఇచ్చిన ధనాన్ని బట్టి ఎప్పుడు లేదు. దట్స్ జోబ్ ఇస్ అన్ అన్కాంప్రమైజ్డ్ స్పిరిట్. రాజీ పడని ఆత్మతో దేవుణ్ణి ప్రార్థించి సేవించిన వాడు యోబు. యోబు ప్రవక్తలాగా ఏం కాదు, ప్రవచనాలు చేసింది కాదు, కానీ అతని జీవితం ఎలాంటిది అన్న దానికి చెప్పుకుంటూ పోతే మనం యోబులాగా ఉండగలుగుతామంటే దట్స్ ద క్వశ్చన్. మనం చాలాసార్లు అనుకుంటాం సేవ చేయడం అంటే మనము వాక్యం చెప్పాలి, పాటలు పాడాలి ఇవని కాదు. మన జీవితంలో నీతిని బట్టి చూసినప్పుడు అది 10 మందికి కంటితో చూసేదానికి అది ఒక గొప్ప సేవ. బీయింగ్ ఆనెస్ట్ ఇస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇన్ ద వరల్డ్ వెన్ యు వర్క్. నీతి కలిగిన జీవితాన్ని అవినీతికి దూరంగా ఉండి చేసే ఒక ఉద్యోగస్తుడు కానివ్వండి, తనకుండే ధైర్యం వేరు. చాలా మంది ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు. మీ రంగాల్లో మీరు నీతిగా న్యాయంగా ఉన్నప్పుడు అవినీతితో ఉన్నవాడు మీ కంట్లో కళ్ళు పెట్టి కూడా చూడలేడు. బికాస్ నీ న్యాయం, నీతి ఎంత బలమైంది. దానికి నేను క్రీస్తు ఒక వాక్యాన్ని చాటిస్తాను, మా సంఘ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నడిచే నడవడం బట్టి బహుశా వారికి క్రీస్తు చూపించిన మార్గం ఇలాగే ఉంది కాబట్టి ఉంటే అలా ఉండాలని మనం నడిచే విధానాన్ని బట్టి కూడా మనం వాక్యాన్ని చాటిస్తున్నాం. జోబ్ ఈజ్ వన్ సచ్ పర్సన్. యోబు 13:15 ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టెదను. అన్ అన్కాంప్రమైజ్డ్ స్పిరిట్. మనలో ఎంతమందికి ఉన్నదని ప్రశ్నించుకుంటే అది మనకు మాత్రమే తెలుస్తుంది. నా పరిస్థితి ఏదైనా కానివ్వండి, నా పరిస్థితి రేపటి రోజు అన్నీ ఉండొచ్చు, రేపటి 2 క్షణంలో అన్నీ పోవచ్చు, అయినా కూడా నేను దేవుడితో మాత్రమే ఉంటాను, దేవుడి కోసమే నిలబడతానని చెప్పే ధైర్యం ఎంతమందికి ఉంది? ఫర్ ద మ్యాటర్, యోబుకి అప్పుడున్న పరిస్థితి ఏంటంటే తన శరీరం క్షీణించిపోతుంది, కుళ్ళిపోయే పరిస్థితిలో ఉంది. తనకు ప్రేమగా పెంచుకున్న పిల్లలు చనిపోయారు, దేవుడు ఆశీర్వదించి ఇచ్చిన సమస్తం కోల్పోయారు, తన స్నేహితులు తనని దూషిస్తున్నారు, నువ్వు ఏదో మాకు తెలియకుండా తప్పు చేసావు కాబట్టే నీకు ఇలాంటి శాపం వచ్చింది అంటున్నారు. తన భార్య వచ్చి చెప్తున్నది, నువ్వు దేవుడిని దూషించి నువ్వు కూడా చచ్చిపోవచ్చు కదా, ఇట్లాంటి జీవితం బతుకుంటే అంత అనేది. బట్ స్టిల్ హీ సేస్ లైక్, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టేదను. ధనాని కోసం వెతకట్లేదు, దేవుడి కోసం వెతుకుతున్నాడు, కనిపెట్టుకుంటున్నాడు. అన్ అన్కాంప్రమైజ్డ్ స్పిరిట్. రాజీ పడని విశ్వాసం. యోబు 19:25-26 ఆయనే నా విమోచకుడు, జీవించుచున్నాడనియు, తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఈ నా చర్మము క్షయమైన తర్వాత నేను శరీరముతో నుండి దేవుని చూచెదను. అండ్ అన్కాంప్రమైజ్డ్ బిలీఫ్. రాజీ పడని నమ్మకం, రాజీ పడని విశ్వాసం, రాజీ పడని ఎదురుచూపు. దేవుడు పట్ల మన పరిస్థితి ఎలా ఉన్నదన్న దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ, సాక్షి. మళ్ళీ చెప్తున్నాను, ఈజ్ యువర్ స్పిరిట్ కాంప్రమైజ్డ్? నా స్థితిగతులు బాగాలేదు, నాకు ఈరోజు నాకు ధనం సరిగ్గా లేదు, నేను ఫలానా పని చేయడం వల్ల నాకు ధనం ఎక్కువ వస్తుంది, అయితే నైతికంగా ఆ పని సరైనది కాదు, కానీ నాకున్న స్థితిగతులను బట్టి నేను చేయడంలో తప్పు లేదు, దేవా నాకు అంగీకారం దయచేయి అని చెప్పి చేయడం న్యాయమా అన్యాయం అంటే ఐ విల్ సే యువర్ స్పిరిట్ ఈజ్ కాంప్రమైజ్డ్. వాక్యానికి నీ ఆత్మ కానీ నా ఆత్మ కానీ మనం రాజీ పడకుండా ఉండి దేవుని పట్ల ఉండాలి.
మనం రాజీ పడాల్సింది వాక్యానికి మాత్రమే, సాతానికి కాదు. ప్రలోభలకి రాజీ పడకూడదు, పరిశుద్ధుడికి రాజీ పడాలి. సో ఈ రెండు ఇప్పుడు మనము మొదలు పెట్టుకున్నప్పుడు ఆమోస్ గురించి మాట్లాడుకున్నాము అండ్ మనము యోబ్ గురించి మాట్లాడుకున్నాము. అన్కాంప్రమైజ్డ్ లైఫ్ స్టైల్స్లో ఉన్నారు, రాజీ పడని పరిశుద్ధ ఆత్మతో ప్రయాణం చేసేవాడు ఉన్నారు. ఆమోసు ఒక అతి సామాన్యుడు, సర్వశక్తి కలిగిన ఒక రాజ్యాన్ని ఎదుర్కోవడానికి నాకు ఏదైనా పర్వాలేదు, ఇది నా ధైర్యము, తప్పు చేసామని చెప్తాను, ఎందుకంటే నాకు ఈ నడవడ లేకపోతే నాకు ఈ మాట చెప్పమని దేవుడు చెప్పాడు. సో ఐఎమ్ నాట్ వరీడ్ వాట్ యు ఆర్. నువ్వు రాజు కావచ్చు, చక్రవర్తి కావచ్చు, ఈ లోకాన్ని ఏలేవాడు కావచ్చు, లేకపోతే నీకు లక్షల కోట్ల మంది సైన్యం నుంచి, బట్ ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. నాకు దేవుడు ఇచ్చిన బాధ్యత నీతి కొరకు నిలబడాలనేది. సత్యంలో ఉండే ధైర్యము, నీతి కలిగి ఉండే రోషము ఎంతో గొప్పదే. ఆర్ యూ కాంప్రమైజ్డ్? సర్వం కోల్పోయినా కూడా దేవుడు అంటే, నేను నమ్మే దేవుడు నన్ను ఇప్పుడు విడుగుడు కాబట్టి అది ఏదైనా కానీ ఐ విల్ స్టే విత్, నా పరిస్థితి ఏదైనా కానివ్వండి, నేను ఆఖరి రోజు వరకు కూడా దేవుణ్ణి నేను కోరుకుంటానని తన అతి భయంకరమైన పరిస్థితిలో కూడా ఉన్న యోబు దేవుణ్ణి స్తుతిస్తున్నది అన్ అన్కాంప్రమైజ్డ్ స్పిరిట్ ఆఫ్ అన్ అన్కాంప్రమైజ్డ్ ఫెయిత్. నేను ఇలా ఉంటున్నాను, ఈరోజు ప్రార్థిస్తున్నాను, ఈ ప్రార్థన వల్ల దేవుడు ఏదో ఒక రోజు నా మాట విని తర్వాత నన్ను స్వస్థపరుస్తాడు, స్వస్థపరిచి నాకు మరింత ధనం ఇస్తాడు, మరింత దీవెనకరమైన సంతానం ఇస్తాడు. నో, తనకి తెలియదు ఆ విషయం. అదే మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితము యోబంత భయంకరంగా ఉందా? యోబు జీవితాన్ని 100% పెట్టుకుంటే మన జీవితంలో ఉన్న కష్టాలు కానీ పరిస్థితులు కానీ ఎంత పర్సంటేజ్ ఉందో లెక్కేసుకున్నప్పుడు ఆ యొక్క చిన్న శాతము పెద్ద శాతానికి నీ విశ్వాసము రాజీ పడిపోయి ఉందా? లేకపోతే పరిస్థితి ఏదైనా కానీ నేను దేవుడి కొరకు నిలబడతాను, నిలబడేది ఎలా ఉంటుందంటే నా కుటుంబము తరతరాలు దీవించే అంత విధంగా ఆ విశ్వాసాన్ని నేను సంపాదించుకుంటాను, నా తరాలకి దయచేస్తానన్న నమ్మకం మనలో ఎంతమందికి ఉన్నదన్నదాన్ని మనం లెక్క పెట్టుకోవాలి. మనం అనుకోవచ్చు ఇవన్నీ మాటల వరకు బాగానే ఉంటుంది, విశ్వాసం అనేది వాళ్ళు గొప్పవారు, బట్ నిజ జీవితానికి వచ్చేసరికి మనం చేయగలుగుతామా లేదా అంటే, వాక్యం అనేది మనకిచ్చిన ఒక గొప్ప దీవెనకరమైన వాగ్దానం. బైబిల్ అనేది, వాక్యం అనేది మనకిచ్చిన ఒక గొప్ప దీవెనకరమైన వాగ్దానం. ఒక చిన్న పొల్లు కానీ తగ్గిపోదు దాంట్లో. క్రీస్తు మన జీవితంలో తను చేసింది ప్రతిదీ మనం ఇలా ఉండగలుగుతామని చేసి చూపించాడే కానీ తనకు చెప్పకుండా ఏ విషయంలో కూడా మనల్ని ఒక్కడు మాత్రమే చేయమని చెప్పలేదు. ఆ యొక్క సంఘటనని మనము మీ ముందు మళ్ళీ తీసుకొస్తాను. సో ఇప్పుడు మనం ఇంతవరకు మనం చెప్పుకుందంటే అన్ అన్కాంప్రమైజ్డ్ స్పిరిట్, హౌ వీ హ్యావ్ టు బీ. రాజీ పడని జీవితంలో ఉంటే ఎలా ఉండాలని 2 ఉదాహరణలు తీసుకున్నాం. అలాంటివి ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ రాజీ పడిపోయిన జీవితాలు మన జీవితానికి ఎలాంటి ఇబ్బంది కలిగి చేస్తుందన్న విషయం గురించి మాట్లాడుకున్నప్పుడు బైబిల్లో మనకి ఉదాహరణలో చాలా ఉన్నప్పటికీ కొన్ని వరకు తీసుకుందాము. ఎలీషా ప్రవక్త దగ్గర ఒక పనివాడు ఉండేవాడు, గెదాహి ఒక పనివాడు ఉంటాడు. అతనికి నామాను అనే ఒక సైన్యాధిపతికి అక్కడికి రావడం జరుగుతుంది. ఇది చాలా మందికి తెలిసిన ఇదే. నామాన్ అనే అతను ఒక సేనాధిపతి, అంటే ఒక మహామంత్రి కానివ్వండి, ఒక సేనాధిపతి కానివ్వండి, రాజుకి ఎలాగంటే కుబుజన్ లాంటి వాడు, రాజు తర్వాత రాజు అంతవాడు. సో అతను చక్రవర్తికి సేనాధిపతిగా ఉండేవారు నామాన్. ఎంతో బలవంతుడు, రాజకీయాల్లో ఎత్తులలో ఎంతో నైపుణ్యుడు, లేకపోతే యుద్ధ నైపుణ్యుడు, బలశాలి అన్నీ ఉండేది. అయితే తనకి ఒక ఇబ్బంది ఉండేది ఏంటంటే, తనకి కుష్టి వ్యాధి ఉండేది. తన జీవితం మొత్తంలో తనకున్న ఎంతో గౌరవం ఉన్నప్పటికీ శారీరకంగా తనకున్న ఇబ్బందిని బట్టి ఎంతో బాధపడుతూ ఉండేవాడు. ఒకానొక సమయానికి వచ్చేసరికి అతనికి యెషయా గురించి, ఇజ్రాయెల్ గురించి తెలిసినప్పుడు పలానా చోటకి వెళ్తే నీకు నయం అవుతుందని తన ఇంట్లో ఉండే ఒక పని మనిషిగా, లేకపోతే తను యుద్ధంలో గెలుచుకున్న ఒక చిన్నపిల్ల చెప్పిన తర్వాత ఆ మాటను బట్టి
ఎలీషా ప్రవక్త అని కలవడానికి వస్తారు. నామాను అక్కడ ఇజ్రాయెల్కి అటువైపు వచ్చినప్పుడు తనకు అనుకునేది ఏంటంటే, ఒక గొప్ప సేనాధిపతి వస్తున్నాడు కాబట్టి అతనితో పాటు ఎన్నో ధనము లేకపోతే వస్త్రాలు చాలా చాలా తీసుకొని ఒంటెల మీద రథాల మీద తీసుకొని రావడం జరుగుతుంది. హీస్ నాట్ ఎ జూ యాజ్ సచ్ ఫర్ దట్. కానీ తన శరీరానికి ఉన్న ఇబ్బందిని ఎవరు నయం చేసినా పర్వాలేదు, అది ఎవరైనా కానివ్వండి అన్న ఆలోచనతోటి తన ప్రయాణంలో సాగే పరిస్థితి. తనకి ఎదురొచ్చి తనని స్వీకరించి తను గొప్పగా పలకరించి నామాన్ గారు రండి అని పిలిచే పరిస్థితి ఉంటుంది అనుకున్నారు కానివ్వండి, ఎలీషా అతని దగ్గరికి వెళ్ళరు. కానీ గెహాజీ అనే అతని పనివాడిని తీసుకెళ్ళి చెప్తారు, అతనికి వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్తారు. సో అతనికి ఇబ్బంది వేస్తుంది, నా యొక్క స్థితిని గట్టి కానివ్వండి లేకపోతే నాకు హోదాని బట్టి నాకు కావాల్సిన మర్యాద జరగలేదు, అయితే ఫైన్ నేను వెళ్ళి మునిగి వస్తానని వెళ్తారు అని. 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు 6 సార్లు మునుగుతారు, ఏమీ జరగదు. 7వ సారి మునిగేసరికి తన శరీరం ఒక పసిపిల్లవాడి శరీరం కింద చర్మం మారిపోతుంది. ఆ అద్భుతానికి నేను సంతోషించి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పేది ఏంటంటే, మీరు నాకు ఇంత చేశారు, మీకు ఇంత ధనం ఇస్తున్నాను, తీసుకోండి స్వీకరించిందంటే a man of God, an uncompromised spirit of God. ఒకవేళ నువ్వు ఇచ్చిన ధనాన్ని నేను తీసుకుంటే ఇది సేవ కాదు, వ్యాపారం అనే ఆలోచనతో అది తిరస్కరించడం జరుగుతుంది. ఎందుకంటే గాడ్స్ మెరికల్స్ టువర్డ్స్ హ్యూమన్ ఆర్ ఫర్ ఫ్రీ. దేవుడు అద్భుతాలు ధనాన్ని బట్టి జరగవుంటాయి. ఐ రిపీట్ దిస్, ఒకవేళ కానీ ఆ రోజు తనకి జరిగిన అద్భుతాన్ని బట్టి నామాన్ గారు ఇచ్చిన ధనాన్ని కానీ ఆస్తిని కానీ లేకపోతే గొప్ప అద్భుతమైన వస్త్రాలు కానీ పుచ్చుకొని ఉంటే అది దేవుడు ఇచ్చిన దీవెన లేకపోతే అద్భుతాన్ని అని చెప్పడం కంటే ఆ రోజు ఒక మిలిటరీ జనరల్ తోటి చేసిన వ్యాపారం కింద మనం చెప్పుకునేవాడు. సో నీతి కలిగిన ఏ ప్రవక్త అయినా కానివ్వండి, నీతి కలిగిన ఏ వాక్య పరిచారకుడైనా కానివ్వండి, నీతి కలిగిన ఏ మనిషి అయినా కానివ్వండి, తనకున్న నైపుణ్యాన్ని లేకపోతే దేవుడి ద్వారా దయచేయబడిన దీవెన కానివ్వండి, ఎప్పుడు కూడా ధనంతో దానిని సమకూలంగా చూడడు. మార్క్ మై వర్డ్స్, దిస్ ఈస్ వాట్ ఎ ట్రూ బిలీవర్ డస్. వాక్యం చెప్పే బాధ్యత లేకపోతే అద్భుతాలు కానివ్వండి ఏదైనా కానీ ధనంతో ఎప్పుడు పోల్చను. దట్స్ వాట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ దేవుని చేత ఎంచబడిన గారు చేసింది ఏంటంటే, నీ ధనం నాకు వద్దు, బికాస్ దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఇది, నేను నా బాధ్యత మాత్రం తీర్చాను, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్, చాలేదన్నా, గో బ్లెస్, దీవెనకరంగా వెళ్ళండి, మీరు ఆశీర్వకరంగా ఉండండి చెప్పి పంపించారు. He had an uncompromised spirit with God. దేవుని విషయంలో రాజీ పడకుండా, ప్రలోభానికి లోబడకుండా, ధనానికి లోబడకుండా, అధికారానికి భయపడకుండా నిలిచిన వాడు అన్కాంప్రమైజ్డ్ మ్యాన్. అదే సమయంలో ఉన్న విషయంలో వీ కెన్ సీ ఎ కాంప్రమైజ్డ్ స్పిరిట్, రాజీ పడిపోయిన మనస్తత్వం ఉన్నవాడు. ఒక గొప్ప ప్రవక్త దగ్గర పనివాడుగా ఉంటూ ఒక గొప్ప ప్రవక్త దగ్గర సేవ చేస్తూ చూస్తున్న ఎన్నో 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 అద్భుతాలు చూసిన గజియా ఆ ధనానికి ఆశపడ్డాడు, ఆ వస్త్రాలకు ఆశపడ్డాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. నామాన్ని ఆపారు, ఒక తలాంతు కావాలి, వెండి నాణం కావాలి, కొన్ని వస్త్రాలు కావాలంటే 2 ఇచ్చాడు, తీసుకొని వెళ్ళాడు. ద ఓన్లీ వర్డ్ ఏంటంటే, పరిశుద్ధాత్మ నీతో ఉన్న విషయం గ్రహించలేదా అని. కాంప్రమైజ్ లైఫ్. నువ్వు ధనానికి అధికారానికి రాజీ పడిన రోజు నీ శిక్ష మరణమే అనేది. నువ్వు ఒక పరిశుద్ధుడి దగ్గర నువ్వు పనివాడుగా ఉంటున్నావు, లేకపోతే సేవ చేస్తున్నావు, పరిచర్యకారుడుగా ఉంటున్నావు, అయినా కూడా నువ్వు ఒక పరిశుద్ధుడి యొక్క దేవుని యొక్క మహిమ తెలియకుండా నువ్వు వ్యతిరేకంగా ఉన్న ధనానికి కానీ అధికారానికి కానీ నువ్వు రాజీ పడిపోతే నీ ఆత్మ చెడుకి సాతానికి చెరువులో ఉన్న విషయాన్ని గ్రహించక ఇంతకాలం జీవించవే తప్ప నిజానికి నువ్వు ఎప్పటికీ కూడా వాక్యానుసారంగా జీవించిన పరిస్థితే లేదు. ఐ రిపీట్ దిస్. నువ్వు ఏ రోజైతే వాక్యాన్ని కాకుండా ధనానికి లోబడిపోయి, అధికారానికి లోబడిపోయి, లేకపోతే ఆస్తికి లోబడిపోయి, లేకపోతే లోకరీతిగా ఉన్న ఆడంబరానికి లోబడిపోయి నేను వాక్యానికంటే కూడా నా స్వనీతిని కానివ్వండి, స్వధర్మాన్ని కానీ పెంచుకోవాలి, నాకు ధనాశ పెరిగిన రోజు, ఆ రోజు నేను నా ఆత్మని నేను అమ్ముకున్నాననే విషయం కంటే కూడా ఐ షుడ్ సే దట్ ఐ హ్యావ్ నెవర్ బీన్ లాయల్ టు ద గాడ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. మనం చాలాసార్లు అంటే ఒకప్పుడు చాలా గొప్పగా ఉండేవాడండి అతను, ఇప్పుడు లోకరీతిగా పడక. నో,
అప్పుడు అలాగే ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. రీజన్ ఎందుకు ఇంత 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 ఖచ్చితంగా చెప్తున్నానంటే, దేవుడు యందు భయభక్తులు కలిగిన వాడు ఎప్పుడు కూడా దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాడు. ద ఓన్లీ ఛాన్స్ యూ హ్యావ్, అతను ఎన్ని తిరిగి వచ్చిన తర్వాత గజ వాస్తవాన్ని అంగీకరించలేదు. దేవుడికి అతి హేయమైన విషయం ఏంటంటే అబద్ధం చెప్పడము, నేను చెయ్యలేదు అని చెప్పడం. ఎందుకంటే ఆయన సర్వాంతర్యాలను చేసి ప్రతిదీ తెలుసు. దేవుడు వారా దీవించబడిన వ్యక్తి ఆయన పరిశుద్ధాత్మను బట్టి ఆయన చూసిన దాన్ని అంగీకరించలేదు. దట్స్ నువ్వు అదే కుష్టి వ్యాధి ద్వారా నువ్వు బయటికి వెళ్ళిపోతావు. నీ తరతరాలు దీని ద్వారా మీరు మరణిస్తారు. నెవర్ ట్రై టు డూ బిజినెస్ విత్ గాడ్. దేవుడి యొక్క వాక్యాన్ని, దేవుడి యొక్క సేవని వ్యాపారంగా మార్చాలని ఆలోచించి వచ్చినప్పుడు ఐ ఫర్మ్లీ సే దట్ డెత్ ఈజ్ ఓన్లీ ద రెజల్యూషన్ ఫర్ దట్. దేవుని విషయంలో నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క అద్భుతాన్ని, దేవుని యొక్క దీవెనని వ్యాపార నిమిత్తంగా చేయాలనుకున్న రోజు నీకు శిక్ష మరణమే. దిస్ ఈస్ ఈ ఉదాహరణలో మనకి కనబడేది ఒక అన్కాంప్రమైజ్డ్ స్పిరిట్ ఆఫ్ కాంప్రమైజ్డ్ స్పిరిట్ ఆఫ్ గాజియా. ఒక అంత గొప్ప ప్రవక్త దగ్గర అద్భుతాలను చూసి కూడా నేను దేవుడి యొక్క మహిమని, దేవుడి యొక్క కార్యాన్ని గ్రహించలేని వాడు. అయితే నా పరిస్థితి ఈరోజు ఎలా ఉన్నదన్నది మనం ఎంచుకోవాలి. ప్రతిరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్న ఎవరన్నా కావండి, ఇక్కడ ఉన్న సంఘస్థులు కానివ్వండి, సంఘాన్ని కానివ్వండి, కాపురులు కానివ్వండి, ప్రపంచంలో ఉన్న ఎంతో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక దేవుడు వారు కానివ్వండి, సైనికులు కానివ్వండి, రాజులు కానివ్వండి, ఛత్రపతులు కానివ్వండి, nobody is above the word of God. వాక్యాన్ని మించిన వారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు, ఏ సంఘం కూడా లేదు. ప్రప్రథమంగా మనం నిలబడి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వాక్యాన్ని ముందు పెట్టుకొని నడవాలి తప్ప మనిషిని ముందు పెట్టుకొని కాదు. మీ స్వనీతిని, మీ స్వబుద్ధిని ముందు పెట్టుకొని నడవడం అనేది వాక్యం అనేది కాదు. నేను సేవ చేస్తున్నాను, లేకపోతే నేను సేవకుడుగా ఉంటున్నాను, లేకపోతే నా ఆలోచన అంతా సేవ గురించి అన్న ముసుగులో నేను నా స్వనీతి చూసుకుంటే, నో, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్. నా ఆత్మ కాంప్రమైజ్ అయిపోయింది, నా ఆత్మ రాజీ పడిపోయింది. వాక్యాన్ని మించిన అధికారము ఈ భూమి మీద ఎవరికీ లేదు. దేవుని మించిన అధికారము పరలోకంలో కానివ్వండి ఎవరికీ లేదు. అంత బలమైన వాడు, అంత బలమైన వాక్యాన్ని మనల్ని బిడ్డలుగా స్వీకరిస్తున్నప్పుడు మన బాధ్యత ఎలా ఉంది? ఈజ్ యువర్ స్పిరిట్ కాంప్రమైజ్డ్? రాజీ పడి జీవిస్తున్నామా? రెండో ఉదాహరణగా తీసుకున్నప్పుడు మనకి దురాశ అనే విషయంలో జరిగే ప్రతిదీ దురాశ అనే ఆలోచనతో జరిగేవే ఈ మన యొక్క పరిశుద్ధాత్మని కానివ్వండి మనము రాజీ పడిపోతూ ఉంటాం. రెండో ఉదాహరణ వచ్చేసరికి బాలము అండ్ కింగ్ బాలక్. ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది. అతను ఒక ఇజ్రాయేల్ ప్రవక్త కానప్పటికీ కానివ్వండి, ఇజ్రాయేల్ని ఎలాగైతే వారిని శపించాలని ఒక రాజు తీసుకొని వస్తారు, అయితే దేవుడి ద్వారా అతనికి అది వీలు కాదు కాబట్టి అతను ఇజ్రాయేల్ని శపించడం జరగదు. బాలం అనే ఒక ప్రవక్త ఎందుకు అలా చేశాడంటే, రాజు నువ్వు కానీ ఇశ్రాయేలుని శపించి వాళ్ళని ఓడిపోయేలాగా చేస్తే నేను నీకు ఎంతో ధనం ఇస్తాను, ఎంతో రాజ్యంలో కావాల్సింది ఏది కావాలన్నా ఇస్తాను. తనకి ఇచ్చిన మాటను బట్టి దురాశతోటి, ధనాశతోటి తను చేసే ప్రయత్నం అనేది తన యొక్క ఆత్మని, దేవుడి యొక్క మహిమని తెలిసిన వాడే ఉండి కూడా తన ఆత్మని అమ్మేసుకొని చేసిన ప్రయత్నంలో జరిగేది బాలం యొక్క ఇదేంటంటే, నేను దేవుడికి వ్యతిరేకంగా చెప్పలేకపోతున్నాను కానీ వారిని ఎలాగ పాపంలోకి నడిపించాలనే విషయాన్ని మాత్రం మీకు కిటుకు చెప్తాను మహారాజా, మీరు దాన్ని బట్టి మీరు చేయండి అంటాడు. అండ్ హీ డస్ దట్. అండ్ తనకు కావాల్సిన ధనాన్ని దొరుకుతుంటుంది. తిరిగి దారిలో వెళ్తున్నప్పుడు ఇజ్రాయేల్ యొక్క కత్తికి తను మరణించడం జరుగుతుంది. హిస్ సోల్ వాజ్ కాంప్రమైజ్డ్. పరిశుద్ధ మార్గంలో ఉన్నవాడు, లేకపోతే వాక్య పరిచారం చేయడానికి దేవుడిని బట్టి ఎంచుకున్నవాడు, దేవుని దగ్గరగా చూసి దేవుని యొక్క మహిమను గ్రహించిన వాడు, దేవునికి వ్యతిరేకంగా కేవలము తన యొక్క దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదమైన దీవెనల్ని ఇతరుల ప్రయోజనం కొరకు కానివ్వండి, ధనాపేక్షతోటి తను ఒక వ్యక్తిగా మారాలనుకున్నప్పుడు దానికి ఫలితం మరణం. దట్స్ వాట్ ద బైబిల్ షోస్ ఎవ్రీవేర్. నీ ఆత్మని రాజీ పరుచుకొని దేవునికి నీకు ఇచ్చిన దీవెనను పక్కన పెట్టి నీ స్వలాభం కోసం చేసుకున్న రోజు నీకున్న పరిస్థితి మరణమే. ఇది రెండో ఉదాహరణ. ఇవి పాత నిబంధనలో జరిగినవి.
కొత్త నిబంధనకు వచ్చేసరికి మనకి ఇస్కరేతు యూదా అనేది చాలా సుప్రసిద్ధమైన ఇది. మనం చాలా ఇంతకుముందు కూడా మాట్లాడుతున్నాము. నేను దేవుడు యేసుక్రీస్తు నేను ఈ కొత్త రాజ్యాన్ని సృష్టిస్తాను అన్న మాటను విని అతను రాజుగా ఉంటాడు. అతను రాజుగా ఉన్నప్పుడు నేను తనతో కావాల్సిన అధికార విషయాల్లో నేను కూడా ఉంటాను, లేకపోతే ధన విషయంలో ఆశపడ్డాడో తెలియక కాబట్టి తనను పట్టించింది 30 వెండి నాణాలకి. ఆ వెండి నాణాలు తీసుకున్న తర్వాత తను పశ్చాత్తాప పడలేదు, తను బాధపడ్డాడు, ఉరి వేసుకుని చనిపోయాడు. అధికారాశ కావచ్చు, ధనాశ కావచ్చు, ఈ రెండిట్లో అతనికి మిగిలింది ఏంటంటే మరణం. A compromised spirit. మొదటి 2 సన్నివేశాల్లో బాలాకు ఒక ప్రవక్తగా ఉన్నారు, గెజెయా అతను ఒక ప్రవక్త దగ్గర పనివాడిగా ఉన్నాడు. ఇస్కరేతు యూదా పరలోకపు తండ్రి అయిన కుమారుడు యొక్క క్రీస్తు దగ్గర ప్రథమ శిష్యుల లెక్కలో ఉన్నవాడు. వీరు ఎవరు కూడా దేవుడికి వేరేగా దూరంగా ఉండి దేవుడు మహిమ తెలియకుండా చేసిన తప్పులు కాదు. దేవుడిని ఆనుకొని ఉన్నవారు, దగ్గరగా చూసిన వారు, స్టిల్ దే సిన్. మనం ఈ రోజుల్లో జరుగుతున్న ఇలాంటి చాలా ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుంచి మనము చూస్తున్న ఉదాహరణలు ఇవి. ఇది ఎక్కడో బయట లేదు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఎ కాంప్రమైజ్డ్ స్పిరిట్, రాజీ పడిపోయిన ఆత్మనిబంధన. 4వ ఉదాహరణకు వచ్చేసరికి క్రైస్తవ సంఘము అంటే అప్పుడప్పుడే క్రైస్తవ సంఘము పుట్టిన తర్వాత క్రీస్తు అప్పటికి పునరుద్ధానుడై తిరిగి వెళ్ళిపోయారు. తర్వాత కొత్త సంఘం పుట్టింది. పేతురు గారు ఉన్నారు, పౌలు గారు ఉన్నారు, వీళ్ళందరూ సంఘాలు నడిపిస్తున్నప్పుడు ఎంతోమంది సంఘ విస్తరణ కోసం కానివ్వండి, సంఘ వ్యవస్థాపకులుగా ఉండి లేకపోతే సంఘాన్ని ఇంకా బాగా నడిపించాలనే ఆలోచనతో విరాళాలు లేకపోతే ధనము కానివ్వండి వాళ్ళ ఆస్తులు అమ్మి వేసి సంఘానికి ఇచ్చే పరిస్థితి జరుగుతూ ఉంటుంది. బర్నబానే అతను తన ఒక ఆస్తిని మొత్తము, పొలాన్ని మొత్తము అమ్మేసి లేకపోతే పేతురు గారికి వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో అననీయ సపర్య అనే ఒక దంపతులు ఉంటారు. వారు ఆ యొక్క పరిస్థితిని చుట్టూ ఉన్న మనుషులు కానీ జనాలు కానివ్వండి వారిని మెచ్చుకునే విధంగా కానివ్వండి చూసి చాలా ఆశపడతారు. ఏంటంటే మనం కూడా మన ఆస్తిని అమ్మేసి ఇది దేవుడికి ఇద్దాము. అయితే మనం అమ్మిన దాంట్లో మొత్తం కాదు కానీ కొంతమంది వరకు ఉంచుకుంది అంటే మనకు కావాల్సిన అవసరాలు ఉంటాయి. అయితే మొత్తము ఇచ్చామనే విషయం మాత్రం చెప్తాము అన్న ఆలోచనతో ఉంటారు. స్వార్థం, అబద్ధకం అనేది వాళ్ళ ఆలోచనలో ఉంది. 10 మందిలో నేను ఖ్యాతి తెచ్చుకోవాలి, నేను ఇంత చేశానన్న విషయాన్ని దేవుడి విషయం బట్టి నేను అందరి ముందు నన్ను పొగడాలి, మనకి మంచి పేరు రావాలి. అయితే మనం చెప్పేది పూర్తి నిజం కాదు, కొంత మరొకరు ఉంచుకుందాము, తప్పేం లేదు అనుకున్నాను. వారికి వచ్చిన ఆస్తిలో అమ్మిన తర్వాత పేతురు గారికి కొంచెం ఇచ్చారు, కొంచెం దాచుకున్నారు. పరిశుద్ధాత్మను బట్టి పేతురు గారికి తెలియడం బట్టి వారు పిలవడం జరుగుతుంది. నీకు ఇంతే వచ్చిందా అంటే అవును ఇంతే వచ్చిందండి, కాబట్టి నేను మొత్తం మీకు ఇస్తున్నాను అంటే యూ హ్యావ్ లైడ్ అగేన్స్ట్ ద హోలీ స్పిరిట్. నువ్వు పరిశుద్ధాత్ముడికి అబద్ధం చెప్తున్నావు, ఒక వ్యక్తి అన్కాంప్రమైజ్డ్ స్పిరిట్తో ఉన్నారు, ఇంకొక వ్యక్తి తన ధనానికి లేకపోతే స్వనీతికి తన జీవితంలో 10 మందిలో నేను జేజేలు కొట్టించుకోవాలన్న ఆశతోటి రాజీ పడిపోయి ఉన్నాడు. దేవుడి దగ్గర అబద్ధం చెప్పాడు, మరణానికి చేరువయ్యారు. కొంత సమయం తర్వాత సపర్య వస్తారు, తనని కూడా అడుగుతారు. తను కూడా లేదు మొత్తం మేము ఇచ్చేసాము అన్నారు. దెన్ ఆ మాటకి నీ భర్తని అంత్యక్రియలు చేసి వచ్చిన వారు ఇంకా బయటే ఉన్నారు, వారిని తీసుకెళ్తారని చెప్తారు. ఈ మనిషి వినడానికి చాలా భయంకరంగా బాధాకరంగా ఉండొచ్చు కానివ్వండి. ఇక్కడ నేను చెప్పదగలదు ఏంటంటే దేవుడి విషయంలో మనము రాజీ పడ్డం అనేది మంచి విషయం కాదు. దేవుడికి సమీపంగా ఉంటూ మన స్వలాభాలను కానివ్వండి, లేకపోతే మన ధనాన్ని కానివ్వండి, కానీ అధికారికంగా కానివ్వండి, లేకపోతే నా స్వనీతి గురించి కానివ్వండి, లేకపోతే 10 మందిలో నేను ఒక గొప్ప వ్యక్తిగా అందరూ నన్ను మెచ్చుకోవాలని ఆలోచన కానీ ఉండేది సేవ కావాలి. It's never called a service to God. I repeat it.
సేవ అనే విషయానికి వచ్చేసరికి ఎప్పుడు కూడా మనం చూడాల్సింది ఏంటి అంటే నిస్వార్థమైన సేవ దేవుడి విషయంలో అంటే యూ షుడ్ హ్యావ్ అన్ అన్కాంప్రమైజ్డ్ హార్ట్ అండ్ స్పిరిట్ టువర్డ్స్ గాడ్. రాజీ పడిన జీవితాన్ని జీవించాలి. వాక్యం విషయంలో రాజీ పడకూడదు. నీ పద్ధతిలో రాజీ పడకూడదు. ఆశలకి లేకపోతే ధనానికి కానివ్వండి దూరంగా ఉండే విషయంగా ఉండాలి. దట్స్ హౌ ఇట్ హ్యాస్ టు బి. అలా లేని రోజు, రాజీ పడిపోయి ఉన్న రోజు మన జీవితానికి ఉదాహరణగా మిగిలేది ఏంటంటే ఇప్పుడు దా చెప్పుకునే 4 ఉదాహరణలు అన్ని మరణానికి చేరువవుతాయి తప్ప దేవుడికి ఎక్కడా చేరువు కాదు. అప్పటికి చెప్పేది ఏంటంటే పేతురు గారు, నీ స్థలము నువ్వు అమ్మడం అమ్మకపోవడం నీ ఇష్టం. దేవునికి నువ్వు ఇవ్వాలని కూడా ఇవ్వకపోవడం నీ ఇష్టం. పూర్తిగా ఇవ్వాలని కూడా ఇవ్వకపోవడం నీ ఇష్టం. అయితే నువ్వు ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ ఇచ్చాను, పూర్తిగా ఇచ్చానని చెప్పడము పరిశుద్ధాత్మతో నువ్వు చేసే ఒక భయంకరమైన పాపం అదే. సో గాడ్, నువ్వు ఎంత ఆస్తి ఇచ్చావనే దాన్ని బట్టి దేవుడు నీ యొక్క పరిశుద్ధతని ఎప్పుడు తూయట్లేదు. ఇట్స్ రాంగ్ కన్సెప్షన్. నేను లక్షిస్తే గొప్ప భక్తుడిని, ఇంకోవాడు 10 రూపాయలు ఇస్తే తప్పనో తప్పదే. ధనానితోటి దేవుడిని ఎప్పుడు కూడా మనము ఎంచలేము. నీ భక్తిని ధనాంతో ఎంచలేము, ఎప్పుడు ఎంచలేము. నీ విరిగిన హృదయంతో మాత్రం ఖచ్చితంగా దేవుడి పట్ల నీకున్న నమ్మకం, విశ్వాసం ఎంత ఉందో మాత్రం ఎంచగలుగుతాము. గాడ్ నీడ్స్ అన్ అన్కాంప్రమైజ్డ్ హార్ట్. రాజీ పడని హృదయం కావాలి. చాలా విషయాల్లో ఇందాక చెప్తాను, ఈ రోజుల్లో పీపుల్ రన్ టువర్డ్స్ ద ప్రాస్పెరిటీ చర్చెస్. ఇబ్బంది కలగచ్చు వినేవాళ్ళకి, లేకపోతే వాక్యం తర్వాత వినే వాళ్ళకి కూడా ఇబ్బంది కలగచ్చు. బట్ ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. ఈ సంఘానికి రండి దీవెనలు జరుగుతాయి, ఈ సంఘానికి రండి అద్భుతాలు జరుగుతాయంటే మనం పరిగెట్టే వాళ్ళ సంఖ్య చాలా ఉంటాయి. ఈ సంఘంలో కేవలం నేను మీ ఆత్మని ఎలాగ పరిశుద్ధంగా ఉంచుకోవాలి, దేవుడికి మీరు ఎలా సమీపంగా ఉండాలి, దేవుడి యొక్క కృపని ఎలా గ్రహించాలన్న మాత్రమే ఈ సంఘం నేర్పుతుంది అన్నప్పుడు బహుశా ఇక్కడ సంఘంలో తక్కువ మంది ఉండొచ్చు. బట్ ఐ బెట్ ఐమ్ సేయింగ్ లైక్ లోకరీతిగా నీకు ఆశీర్వదనలు ఎట్లా జరుగుతాయి అన్న విషయానికి బాగానే ఉంటుంది, కానీ నీ జీవితము, నీ జీవితకాలం మరణానికి చేరువైనప్పుడు నీ ఆత్మని ఎట్లా రక్షించుకోగలుగుతున్నావు? నీకు బోధించే సంఘం ఎక్కడున్నది? వాక్యం అనేది ధైర్యంగా ఉండాలి. ఎంత ధైర్యంగా ఉండాలంటే ఇట్స్ నాట్ ప్రాస్పరిటీ ఫస్ట్. దీవెనకరమైన జీవితం మాత్రమే కావాలని కాదు, దీవెనకరమైన ఆత్మ కావాలి, నాకు దీవెనకరమైన జీవితం దేవుని బట్టి కావాలని అడిగే ఒక ధైర్యం మనలో ఉందా అన్నది మనం ప్రశ్నించుకోవాలి. నేను చేసే పరిచర్య, నేను చెప్పే వాక్యము, లేకపోతే నేను పాడే పాట అందరూ నన్ను పొగడాలి, నన్ను పొగిడితే తప్ప నేను అది గొప్పగా కాదనుకుంటే నో, దట్స్ నాట్ సర్వీస్ టు గాడ్. అది కాదు. నువ్వు దేవునికి ఎంత మహిమకరంగా ఉంటున్నావు అనే విషయం లోకం నీ గురించి నిన్ను పొగడచ్చు, పొగడకపోవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ నీ సహృదయంతో, నీ నీతి హృదయంతో రాజీ పడకుండా నువ్వు చేసే సేవ ఎంత బలంగా ఉన్నది, రాజీ పడకుండా నువ్వు దేవుడి పట్ల నించునే నీ యొక్క ఆలోచన ఎంత బలంగా ఉన్నదని ముఖ్యం. ఆర్ యూ కాంప్రమైజ్డ్? మనం అనుకోవచ్చు ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి బ్రదర్, కానీ ఇవి కుదురుతాయా? లేకపోతే మనం ధనం విషయంలో మనము లేకుండా మనము జీవించాలంటే అలాగా? మన సేవ చేయాలన్నా కావాలి కదా, మన సేవ చేయకపోతే ఎలా కావాలి మనకి? మత్తయి 6:25-32 వరకు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చినైనను, ఏమి తొడుక్కుందుమో అని మీ శరీరము గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే శరీరము శ్రేష్టమైనవి కావా? ఐ హ్యావ్ అన్ ఆన్సర్ ఫ్రమ్ ద బైబిల్. బైబిల్ నుంచి మీకు సమాధానం ఉంటుంది. గాడ్ వాంట్స్ దట్ నేను మిమ్మల్ని చూసుకుంటాను, మీరు భయపడకండి. ఇష్టపడుతున్నది ఏంటంటే మన జీవితం ఎలా ఉండాలని, కానీ గాడ్ హ్యాస్ ఆల్రెడీ ప్రామిస్డ్. నీకు వాగ్దానం చేసిన వాడు దేవుడు. వాగ్దానం చేసింది ఈ సర్వము మనకి ఒక పరిశుద్ధ వాక్యంలో ఉంది. హీ విల్ టేక్ కేర్. నా బాధ్యత ఏంటంటే నిర్భయంగా వాక్యాన్ని చాటించాలి, నిర్భయంగా వాక్యం కోసం నిలబడాలి.
an uncompromised spirit, an uncompromised life. దేవుడి విషయంలో మనకి నమ్మడం కష్టం ఎందుకు అవుతుంది అంటే వి కాంట్ టేక్. ఎందుకంటే అద్భుతాలు మనకి ఏదైనా జరిగితే వెంటనే జరిగితే చాలా గొప్పగా అనిపిస్తుంది. సమయం పట్టి నీకు జరిగే దీవెన ఎంత ఉన్నదన్న విషయాన్ని మనం గ్రహించడానికి మనకు ఆలోచన సరిపోతాం. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే రాజీ పడిపోయిన జీవితాలు, రాజీ పడిపోయిన ఆ ఆత్మల్లో మనకి ఇందాక చూసిన ఉదాహరణ చూసినప్పుడు ఎక్కువ శాతము ధనాపేక్షతో కానివ్వండి, లేకపోతే అధికార ఆకాంక్షతో కానివ్వండి, స్వనీతిని బట్టి కానివ్వండి, స్వప్రయోజనాన్ని బట్టి కానివ్వండి, వాక్యాన్ని అని అడ్డు పెట్టుకొని ఆలోచనతోటి మనము సేవ అనే ముసుగుతోటి వాక్యాన్ని అడ్డు పెట్టుకొని మన స్వనీతి కోసం చేసే ప్రయత్నం అనేది హేయమైంది దేవుడి దృష్టిలో. ఎందుకంటున్నారంటే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఈ రెండిటిని ఒకేసారి సేవించాలనే ఆలోచన ఉండకూడదని చెప్తున్నారు. ఎలాగంటే మత్తయి 6:24, ఎవడను ఇద్దరు యజమానులను దాసుడుగా ఉండనేరడు, మీరు దేవునికిని ధనమునకును దాసులుగా ఉండజాలరు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ ద బైబుల్. ఇది నేను సొంతంగా చెప్తున్నది కాదు. నీకు ధనాపేక్ష ఉన్న రోజు దేవుడికి దూరంగా అవుతున్నావు. నువ్వు దేవుడిని నువ్వు పూజించలేవు, ఖచ్చితంగా ధనాన్ని పూజిస్తున్నావు. ఐదర్ వేడిగానే ఉండవు, చల్లగా నుండి కానీ, లేకపోతే నువ్వు నిలువెచ్చనంగా ఉండే ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు. ఎవడును ఇద్దరు యజమానులను దాసులుగా ఉండనేరడు, మీరు దేవునికి ధనమునకును దాసులుగా ఉండజాలరు. సో ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు 1 తిమోతి 6:10 ఇలా హెచ్చరిస్తున్నాడు, ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలముగా ఉన్నది. సో గ్రీడ్ ఈజ్ ద సోర్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో మీ యొక్క ఆలోచన రాజీ పడిపోయి ఉందా? మీ యొక్క ఆత్మ రాజీ పడకుండా ఉందా? ఈజ్ యువర్ స్పిరిట్ కాంప్రమైజ్డ్ ఆర్ అన్కాంప్రమైజ్డ్? ఇట్స్ ఎ క్వశ్చన్. చెప్పచ్చు, బ్రదర్ బాగానే ఉంది, ఇవన్నీ మనుషుల ద్వారా జరిగింది కాబట్టి మనకి అంత నిబద్ధత ఉండకపోవచ్చు, మనం తొట్టిలు పాడుతూ ఉంటాము అండ్ చాలాసార్లు అనుకున్నాం వి ఆర్ వీక్ విత్ ద హార్ట్ అండ్ సోల్, అంటే మనము చాలా బలహీనులుగా ఉంటాము, ఇవన్నీ కష్టం కదా. మనకి బైబిల్ అక్కడ ఇంత ఖచ్చితంగా ఉండాలని చెప్పడానికి, లేకపోతే చేసి చూపించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటే, యేసుక్రీస్తు ప్రభు బాప్తిజం తీసుకున్న తర్వాత 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తారు. చేసినప్పుడు తను సంపూర్ణంగా ఒక విల్డర్నెస్లోకి వెళ్ళిపోతారు. ఎడార్ల దాంట్లో వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడం జరుగుతుంది 40 దినాలు. తను చేయబోయే సేవ కోసం తను సంసిద్ధపాటు పడడానికి చేస్తున్న ప్రార్థన ఎలాంటి భయంకరమైన ప్రార్థన అంటే సంపూర్ణ ఉపవాసంతో చేసే ప్రార్థన. అప్పుడు ఆ 40 దినాల్లో జరుగుతుంది. సిగ్నిఫికెన్స్ ఆఫ్ 40. ఆ 40 దినాలు చేసి బయటకు వచ్చిన తర్వాత తన ప్రలోభలకు లోను కాలేదా? సాతాను తన దగ్గర రావడం జరుగుతుంది. తన పరిస్థితి ఆహారానికి 40 రోజులు దూరంగా ఉండి క్షీణించిపోయి ఆకలి కోసం బహుశా అలమటిస్తున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఎందుకంటే దైవ కుమారుడు అయినప్పటికీ మానవుడిగా జీవిస్తున్న సమయం అది. అండ్ హీ వాస్ టేకెన్ ఇన్ టు ద టెంప్టేషన్. ప్రలోభ పట్టాలన్న ఆలోచనతో సాతాను క్రీస్తు దగ్గర కూడా రావడం జరిగింది. ఆ ప్రలోభం ఎట్లాంటిదంటే, నువ్వు ఈ రాళ్ళని రొట్టెల కింద మార్చు అని అడుగుతారు. ప్రలోభ, ద మిస్యూజ్ ఆఫ్ ద గాడ్స్ పవర్. దేవుడు మనకి లేకపోతే క్రీస్తుకి ఇచ్చిన అధికారాన్ని సక్రమైన ప్రయోజనం కాకుండా తన కొరకు వాడుకోవాలనే పరిస్థితి కోసం దాంట్లోకి ప్రలోభ పెట్టిన స్థితిలో మొదటిది రాళ్ళని రొట్టెల కింద మార్చు అని సాతాను క్రీస్తుని అడిగే విధానం. ఒక ఎత్తైన కొండపైన తీసుకెళ్ళి, నువ్వు దైవ కుమారుడివి కదా, నువ్వు ఇక్కడి నుంచి కిందకి దూకు, ఏం కాదు నీకు, నీ యొక్క దేవదూతలు నీ కోసం వచ్చి పట్టుకుంటారు, కాబట్టి అప్పుడు ప్రపంచం అంతటికి తెలుస్తుంది నువ్వు ఒక దైవ కుమారుడు అని, నీ యొక్క పని చాలా సునాయాసం అయిపోతుంది అన్నప్పుడు ప్రలోభ, నీ యొక్క అధికారానికి ప్రలోభ ఏంటంటే, నీ దేవుడు చాలా గొప్పోడు కదా, దూకు, లేకపోతే నువ్వు చేస్తాడంటే మూర్ఖంగా వెళ్ళడం అనేది దానికి సమాధానం కాదు. జ్ఞానంతో ఉండే సమాధానం ఏంటంటే, హీ రిజెక్టెడ్ ప్రలోభ. సర్వలోకాలని సర్వం చూపించి వీటన్నిటికీ చూస్తున్నావు కదా, నన్ను మొక్కు, దీనికి నీ మన అధిపతిగా ఉంచుతాను, మొత్తం నీకే అని చెప్పినప్పుడు ప్రలోభ. పరలోకంలో ఉన్నప్పుడు ఒకవేళ క్రీస్తు పరలోకంలో తండ్రి కుడివైపు ఉన్నప్పుడు ఇదే మాట సాతాను అనగలుగుతాడా? నో. మనిషి రూపంలో ఉన్నాడు, మనిషిలాగా జీవిస్తున్నాడు అన్న పరిస్థితికి మరొక ఉదాహరణ ప్రలోభ.
The Satan wanted to see the Christ can be compromised. Christ answered, I am uncompromised towards God. సాతాను ప్రయత్నము దేవునిని నీ యొక్క ఆత్మని రాజీ చేసుకొని ఈ అద్భుతాలను కానివ్వండి ఇవన్నీ చేసి ఒక మనిషిలాగా ఆలోచిస్తూ లేకపోతే దేవుడికి వ్యతిరేకంగా నీ యొక్క ఉండి లేకపోతే నీ అద్భుతాలను నీ కొరకు వాడుకొని నువ్వు రక్షింపబడేలా విధంగా చూసుకొని ప్రలోభ పెట్టినప్పుడు క్రీస్తు ఇచ్చే సమాధానం ఏంటంటే ఐ ఆమ్ ఎవ్రీథింగ్. నీ దేవుడికి నువ్వు నమస్కరించు అని చెప్తున్న విషయం కనబడుతుంది. కాబట్టి ఎవరన్నా అడిగితే ఇది క్రీస్తు మనకి చెప్పలేదు కదంటే అది తప్పండి. Christ has shown us like he has an uncompromised spirit towards God. రాజీ పడిన హృదయంతో ఆయన నిలిచారు, అదే విధంగా మనకి చూపించారు, ఉదాహరణగా నిలబడ్డారు, చూపించారు. మళ్ళీ చెప్తున్నాను ఈ విషయం, అతని చెయ్యనిది ఏది కూడా మనిషిగా మనని చేయమని ఏ రోజు కోరలేదు. అందులో ఇదొక అంశం, an uncompromised life. కాబట్టి జీవితం అనేది మన దాంట్లో చూసుకున్నప్పుడు మనకి ప్రతిసారి రాజీ పడే జీవితం ఉండాలా, రాజీ పడిన జీవితం ఉండాలని ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఇఫ్ యు స్టార్ట్ కాంప్రమైజింగ్ యువర్ లైఫ్, యువర్ స్పిరిట్ గెట్స్ కరప్టెడ్. ఎ కరప్టెడ్ స్పిరిట్ బికమ్స్ a continuous offender towards sin and Satan, and the sin gets done so loudly. అంటే ఎప్పుడైతే రాజీ పడిపోయిన జీవితంతో ఉంటే నీ యొక్క ఆత్మ దుష్టునికి ఒక సహవాసుడిగా మారుతుంది. నువ్వు దుష్టుడికి సహవాసుడిగా మారిన రోజు నీ పాపాన్ని అతి సులువుగా సునాయాసంగా ఎవరు ఏమనుకున్నా పర్వాలేదని అతి ధైర్యంగా చేసే పరిస్థితిలో ఉంటుంది. అలాంటి పరిస్థితికి వెళ్ళిన తర్వాత తిరిగి నీ ఆత్మను రక్షించుకునే పరిస్థితికి ఒక దూరం ఎంత అంటే బహుశా అది నీ జీవితం కావచ్చు. రాజీ పడడం అనేది చిన్న విషయం కావచ్చు, దాన్ని ఎలాగ కొనసాగిస్తే నీకు జరిగేది ఏంటంటే మరణం. ఇది మన నిజ జీవితంలో జరుగుతున్న ఇదే. జీవితం విషయంలో ఎలాగ ఉంటే మన వాక్యం విషయంలో మరి ఎంత బలంగా ఉండాలి. వాక్యం అనేది సత్యవాక్యం. సత్యవాక్యాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యం ప్రతి ఒక్కరికి ఉండాలి. తన అలవాట్లు కావచ్చు, తన నడత కావచ్చు, నిర్భయంగా నిలబడాలి, రాజీ పడకుండా నిలబడాలి. సత్యవాక్యాన్ని లేకపోతే పరిశుద్ధ వాక్యాన్ని ధైర్యంగా ఎలాంటి జంకు లేకుండా నేను చెప్పడానికి ధైర్యం నాకుంది. అలాంటి వాక్యాన్ని స్వీకరించి దాన్ని మన జీవితంలో మన అలవాట్లను మార్చుకుంటూ దానికోసం కొరకు నిలబడే ఒక ధైర్యం మనలో ఉందా, ఆ దమ్ము మనలో ఉన్నదన్న విషయాన్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇది కేవలం మన సంఘాల వరకే కాదండి. ఇది ప్రపంచంలో మనకి ఎన్నో సంఘాలు ఉన్నాయి. ప్రపంచంలో ఈ పాటికి ఎన్నో బహుశా 1,00,000 సంఘాలు ఉండొచ్చేమో. ఈ 1,00,000 సంఘాల్లో మనకి కేవలం వాక్యం కోసమే మేము ఈ సంఘాన్ని పెట్టాము, వాక్యం బలంగా ఉండాలని సంఘం పెట్టాము, సత్యవాక్యం కోసమే నిలబడతాము. అది ఎలాంటి పరిస్థితి అయినా కానివ్వండి, మాకు ఏమీ లేకపోయినా కానివ్వండి, నా ప్రయత్నం ఆలోచన కేవలం దేవుడి కోసం, దేవుడి యొక్క సత్యవాక్యం కోసం చెప్పే సంఘాలు ఎన్నున్నాయనేది ప్రశ్నించుకోవాలి. కారణం ఏంటంటే మనం మంచి దినాల్లో ఉన్నాం, మేము ప్రతిసారి మాట్లాడుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా జీవితము ఎలాంటి వైపు పరిగెడుతున్న విషయం. ప్రాస్పరిటీ ఈజ్ నాట్ బ్యాడ్. అభివృద్ధి మంచిది కాదు అని నేను చెప్పట్లేదు, కానీ నిత్య జీవితం కోసం మనం నిలబడే ఒక జీవితంలో మా వాక్యం ఎంత సత్యంగా ఉన్నదన్నది విషయం అదే. దాని బాధ్యత వాక్యం చెప్పేవాడుగా లేకపోతే వాక్యం వినేవారుగా, సంఘస్తున్నట్టు ప్రతి ఒక్కరిదే. ఈ యొక్క పరిస్థితులు మనకి చాలా విషయాల్లో చూస్తాం. మొన్న ఒక క్రిస్టియన్ వీడియో ఒకటి చూస్తూ ఉంటే ఐ సా దట్ ఒక పాస్టర్ గారు, మీరు వచ్చేటప్పుడు ఈసారి కరెక్ట్గా అంటే ఒక నెలకి చివరికి వచ్చేసరికి ఒక కొత్త నెల మొదలయ్యేటప్పటికి మీరు వచ్చే నెల మీరు దశభాగం తీసుకురావాలి. ఒకవేళ మీ దగ్గర ఇంత ఆస్తి ఉంటే మీరు వ్యాపారం చేసేవాళ్ళకి ఇంత తేవాలి, లేకపోతే మీరు పొలాలు చేసేవాళ్ళకి ఇంత తేవాలి. నో, గాడ్ నెవర్ ఆస్క్డ్ యు టు గివ్ మనీ టు వాట్ ఎవర్ హి డస్. మీ ఆత్మని ఇమ్మని చెప్పాడు దేవుడు. మీ పరిశుద్ధ ఆత్మను తనకు అంగీకరించి ఉంచేలా చూడమని చెప్తున్నాడు. వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. అంచె దినాల్లో ఉన్నప్పుడు జరుగుతున్న పరిస్థితి ఇదే. అలానే ముందు జరగలేదంటే ఇప్పుడు దాకా చూసిన ప్రతి ఉదాహరణ కూడా అలాంటిదే. సాతాన ప్రలోభాలు ఎలా ఉంటాయి అంటే వాక్యానికి దూరంగా చేసి, నీకు లోకరీతిగా నేను ఇంత బలంగా ఉన్నాను, మా సంఘం ఇంత పెద్దది, మాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఫైన్, గుడ్. నీ సంఘంలో రక్షింపబడిన ఆత్మలు ఎంత ఉన్నాయి? రాజీ పడని పరిశుద్ధ ఆత్మలు ఎన్ని ఉన్నాయి? దట్స్ అ క్వశ్చన్.
డూ యూ వాంట్ టు బి అ మ్యాన్ ఆఫ్ ఎ గాడ్? డూ యూ వాంట్ బి అ గాడ్స్ మ్యాన్ ఆర్ ఎ గాడ్ మ్యాన్? అంటే ఎంచుకొని దేవుని పట్ల, దేవునికి అంగీకారంగా తనకి తో పాటు ఉండి, దేవుడితో పాటు ఉండి, దేవుడు తనతో పాటు ఉంటూ దేవుడి యొక్క సేవ చేసేవాడు మ్యాన్ ఆఫ్ గాడ్, గాడ్స్ మ్యాన్. గాడ్ మ్యాన్ అంటే నేనే దేవుణ్ణి, నేను దైవంత సంబుద్ధుకుణ్ణి, నేను చెప్పిన ప్రార్థన మీరు చేయండి, నేను చెప్పినట్లు మీరు నడవండి, లేకపోతే ఇన్ని రోజులు నాతో ప్రార్థన చేయండి, లేకపోతే ఇలా చేయండి, దేవుడు మీకు దీవెన దయచేస్తాడు, మీ ఇంట్లో కష్టాలని. You don't want a God man. వాక్యానికి మించిన అధికారము ఈ భూమి మీద ఎవ్వరికీ లేదు. ఐఎమ్ క్లియర్ అబౌట్ ఇట్. నేను ఈరోజు చెప్పిన వాక్యాన్ని బట్టి నాకు వ్యతిరేకతలు ఉండొచ్చు, ఐఎమ్ స్టిల్ ఫైన్. సత్యవాక్యాన్ని చెప్పడానికి నేను ధైర్యంగానే ఉండాలి. అది చెప్పని రోజుకు నాకు అర్హతే లేదు. దిస్ ఈస్ అబౌట్ గాడ్. మీ సంఘాన్ని కానివ్వండి కాపాడుకోవాలి ప్రతి ఒక్కరి విషయాలు. దిస్ ఈస్ ఫర్ ఎవ్రీబడి హూ లిసన్స్ టు దిస్. దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏంటంటే లోక నలుమూలలోకి వెళ్ళి వాక్యాన్ని చాటించమన్నారు కానివ్వండి, లోక నలుమూలలోకి వెళ్ళి నీ స్వనీతిని, నీ స్వార్థాన్ని, లేకపోతే అధికారాన్ని పెంచుకోమని చెప్పలేదు. యువర్ డ్యూటీ ఈజ్ టు స్ప్రెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అతి చిన్న ఉదాహరణగా చెప్తాను. దేవుడు వాక్యాన్ని చాటించడానికి మా వెళ్ళిన వారు 12 మందికి రాజ్యాలు లేవు, రాజులు కాదు, అధిపతులు కాదు. ఇంతకుముందు కూడా చెప్పి బహుశా వారికి తినడానికి సరిగ్గా తిండి కూడా లేదేమో. ఈ సమకాలంలో కానివ్వండి, లేకపోతే మన ముందు తరాల్లో అట్లా ఎవరు ఉన్నారంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు వీలైతే ఒక గొప్ప దైవజనుడి గురించి మీరు చదవండి, వినండి, ఏదైనా చేయండి. ఎ ట్రూ మ్యాన్ ఆఫ్ గాడ్, రాజీ పడని హృదయం వారు, ధైర్యవంతుడు దేవదాసయ్య గారు. వినండి అతని గురించి, అతని జీవితం గురించి వినండి, ఎలాంటి సేవ చేశారన్నది. రాజీ పడిన సేవ. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బీ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, డోంట్ ట్రై టు బీ ఎ గాడ్ మ్యాన్. దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క దీవెని బట్టి, దేవునికి అంగీకారంగా ఉండే మనిషిగా జీవించడానికి ప్రయత్నిద్దాం కానివ్వండి. నేనే దేవుణ్ణి, నేను చెప్పిన దాన్ని బట్టి చేస్తే మీరు ఆశీర్వదించబడతారు. నో, యు ఆర్ యాక్చువల్లీ సర్వింగ్ ఎ సాటన్, నాట్ ద గాడ్. అలాంటి పరిస్థితి మీకుంటే మనం పూజిస్తున్నది, లేకపోతే మనం సేవిస్తున్నది ఒక సాతాను తప్ప దేవుణ్ణి కాదు. సర్వ పరలోకంలో కానివ్వండి, దేవుని తప్ప తన మీద ఉన్న ఏ అధికారం లేదు. ఈ భూలోకంలో వాక్యాన్ని మించిన అధికారం లేదు. అండ్ బీ ట్రూ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నా జీవితము వాక్యాన్ని బట్టి ఎంతో ధైర్యంగా ఉండాలి. అండ్ షుడ్ నాట్ బి కాంప్రమైజ్డ్. రాజీ పడదు. అది మీ ఉద్యోగ విషయం కావచ్చు, మీ ఇంటి విషయం కావచ్చు, సంఘం కావచ్చు, ప్రార్థన కావచ్చు, ఏదన్నా కావచ్చు. చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తానండి. ఇప్పుడు దాకా మన సంఘం గురించి మాట్లాడుకున్నాము. ప్రతి వారికి ఒక కుటుంబం ఉంది. తల్లి, తండ్రి, పిల్లలు ఉంటారు. తండ్రి ఆ కుటుంబానికి యజమానిగా ఉంటారు, లేకపోతే తల్లి ఒకవేళ లేకపోతే తను ఉంటారు. ఇఫ్ యు ఆర్ కాంప్రమైజ్, నీ కుటుంబం పరిస్థితి ఏంటి? తండ్రిగా నీ యొక్క నీతిని, న్యాయాన్ని నువ్వు రాజీ పడిపోయాయి సక్రమంగా లేకపోతే నీ కుటుంబ పరిస్థితి ఏంటి? అది మనం అంగీకరించాం. వాక్యం విషయంలో మన బాధ్యత కాదు, ఇంకెవరైనా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం గట్టిగా నిలబడి చెప్పం. అదే ధైర్యంగా ఉండాలి. వాక్యం విషయంలో తప్పు జరుగుతుందని ధైర్యంగా చెప్పేంత ధైర్యం మనకు ఉండాలి. అలా చెప్పాలంటే మనం వాక్యానికి దగ్గరగా ఉండాలి, సత్యవాక్యానికి దగ్గరగా ఉండాలి. An uncompromised spirit can only lead you to that. రాజీ పడని దైవిక హృదయాన్ని ఉన్నప్పుడే నువ్వు వాక్యాన్ని సక్రమంగా కాపాడుకుంటావు. ఈ మధ్యకాలంలో ఉన్న పరిస్థితులు మనము టీవీలలో చూస్తూ ఉంటాం. దట్ గ్రేట్. కొంతమందికి అడిగే ప్రశ్నకి మన దగ్గర సమాధానం ఉండదు. మనం ఏదేదో చెప్తూ ఉంటాం, కానీ కారణం ఏంటి? వారికి ఉన్న జ్ఞానం మనకి ఎందుకు లేదు? వీఆర్ కాంప్రమైజ్డ్ టు ద ఎర్త్. చెప్పుకోవడానికి మనము దేవుడిని రక్షించాలనుకుంటాం, కానీ దేవుడి గురించి మనము ధైర్యంగా, బలంగా చెప్పి ఎస్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ అని చెప్పేంత జ్ఞానం మనలో ఎంతమందికి ఉన్నదంటే ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదండి. ఇది హెచ్చరిక కూడా కాదు. ఇది దిస్ ఈజ్ మన బాధ్యత, వాక్యాన్ని లోతుగా తెలుసుకోవడానికి. సంఘం అనేది ఆదివారం రోజు వచ్చి మరో ఆదివారం వరకు ఆలోచించి సంఘంగా ఉండకూడదు.
ఆహారాన్ని మనం లేకపోతే ఎలా బతకలేము, వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించలేకపోతే మనం బ్రతకలేమన్న పరిస్థితిలో మనం జీవించాలి. ఐ వన్స్ అగైన్ క్వశ్చన్ యూ, ఆర్ యూ కాంప్రమైజ్డ్? సంగమ, ఈ వాక్యం కొంచెం కటువుగా ఉండొచ్చు, కానీ ఇది వాస్తవం. విధంగా ప్రపంచంలో ఎన్నో వందల వేల సంఘాలు, లక్ష సంఘాలు ఉన్నాయి, కానీ ఆ సంఘాల్లో వాక్యం మాత్రమే మేము ధైర్యంగా ప్రవచిస్తామని చెప్పేవి బహుశా వందల్లోనే ఉండొచ్చు. నీ సత్యవాక్యము నీకు, నీ కుటుంబానికి దీవెనకరంగా ఉంటుంది. నీ సత్యవాక్యం వల్ల నువ్వు నడిచే నడక నీ పొరుగువాడికి దీవెనకరంగా ఉండాలి, ఈ పట్టణానికి దీవెనకరంగా ఉండాలి, ఈ సంఘానికి దీవెనకరంగా ఉండాలి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి దీవెనగా ఉండాలి. ఒకళ్ళిద్దరి వల్ల ఏం జరుగుతుందని ఆలోచనతో ఉండకండి. సత్యవాక్యతోడు ఒకరి వల్ల ఏం జరుగుతుంది కాదు. ప్రపంచ నలుమూలల 2000 సంవత్సరాల నుంచి ఇదే వాక్యాన్ని మనం పఠిస్తున్నామంటే ఆ వాక్యానికి మూలము ఒకే ఒక్క మనిషి రూపంలో వచ్చిన దేవుడు కావనివ్వండి, మనిషిగా ఉండే క్రీస్తు వేసిన విత్తనం సత్యవాక్యం. దాన్ని మోసుకుని వెళ్ళిన 12 మంది అతి హీన స్థితిలో ఉన్నవారు, లేకపోతే బలహీనులుగా ఉన్నవారు, కానీ దేవుడు వాక్యాన్ని బట్టి అతి బలవంతులుగా మారారు. ఆ వాక్యాన్ని ఈరోజు కూడా మాట్లాడుతున్నాం. వీఆర్ హైలీ ప్రివిలేజ్డ్ టు హ్యావ్ ద లగ్జరీ టు స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అయినా భయపడితే సరిపోతుంది. రైజ్ ద వారియర్స్ యాజ్ ద బ్లెస్డ్ క్రిస్టియన్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ స్లేవ్స్ ఆఫ్ ద సాటన్. దేవుని వాక్యాన్ని బట్టి ఒక ప్రార్థనా యోధుడిగా లేకండి, అంతేగాని సాతానికి ఊడిగం చేసి ఒక పనివాడిగా ఉండకండి. ఐ మీన్ ఇట్. ఆర్ యూ కాంప్రమైజ్డ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్? థ్యాంక్ యూ చర్చ్. ఈ యొక్క సమయాన్ని నాకు దయచేసి మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలండి. ఈ యొక్క వాక్యము ఎంతో ముఖ్యమైనది నాకు, మనకి అందరికీ అన్న ఆలోచనతో మీ ముందుకు తీసుకొచ్చాను. క్రైస్తవులుగా ఉండాలి అంటే మనము కేవలం ఆదివారం వచ్చి లేకపోతే పాటలు పాడి నేను ఇంత గొప్పగా చేశానని చెప్పుకోవడానికి కాదు, నిస్వార్థంగా నిలబడే ధైర్యం మనకు ఉండాలి. నువ్వు భయపడాల్సింది పరలోకపు తండ్రికి తప్ప ఏ విషయానికి కాదు. నువ్వు భయపడాల్సింది పరిశుద్ధ వాక్యానికి తప్ప ఏ విషయానికి కాదు. నీలో నీతి, న్యాయము, సత్యం అనేది నిర్భయంగా ఉన్నప్పుడు ఏ విషయానికి తల వంచుకోను. బీ బ్రేవ్. నేను చెప్పే వాక్యాలు ప్రముఖంగా అందరికీ ఉంటుంది, కానీ ప్రప్రథమంగా ఎవరికి ఉంటుంది అంటే యవనస్తులకి, చిన్నపిల్లలకి, సండే స్కూల్ వాళ్ళకి. ఎవరైతే స్వీకరించగలిగారో ఈ మాటని, సత్యవాక్యాన్ని నేను స్వీకరించే దమ్ము నాలో ఉందని ఆలోచించారో మీరు ఇంటికి వెళ్ళి ఈ మాట మీ పిల్లలకి చెప్పండి. బికాజ్ దే ఆర్ ద జనరేషన్. వారికి సత్యవాకు ఉన్న బలాన్ని నేర్పించండి. తండ్రి ఎంత నీతిమంతుడై ఉంటాడో ఇల్లు అంత బలంగా ఉంటుంది. అదేవిధంగా సంఘాలు ఎంత నీతిమంతంగా ఉంటాయో సంఘస్థులు, సంఘంలో ఉన్న వాక్యము, దీవెన అంత బలంగా ఉంటాయి. మన సంఘము, మన సంఘస్థులు, మన పొరుగువారు, మన స్నేహితులు ఈ గుడివాడ పట్టణానికి, ఈ రాష్ట్రానికి దీవెనకరంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను నేను. బీ బ్రేవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, రైజ్ ఎ వారియర్ యాస్ వర్డ్ ఆఫ్ గాడ్. సాతానికి ఊడిగం చేయాల్సిన అవసరం మనకి లేదు. అలాంటి పరిస్థితి ఏదున్నా కానీ ధైర్యంగా నిలబడి ఒక శక్తి తెచ్చుకున్నాను. ఈ వాక్యాన్ని నాతో పాటు మీరు అందరూ పంచుకున్నందుకు స్తోత్రం. అంటే చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమున్న మా తండ్రి, మీకు వేలాది స్తోత్రం ప్రభువా. గడిచిన కాలం అంతా మాకు తోడుగుండి కాపాడి ప్రభువా, వందనాలు ప్రభువా. ఈ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేను ఈ యొక్క సంఘంతో, సంఘస్థులతో పంచుకునేందుకు నాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రం ప్రభువా. నేను బట్టి కాదు కానీ ప్రభువా, మీ పరిశుద్ధ వాక్యాన్ని బట్టి మీరు నా ద్వారా మాట్లాడారని నమ్ముచున్నాను ప్రభువా. మీ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని, సత్య వాక్యాన్ని నేను ధైర్యంగా చెప్పే శక్తి, ధైర్యం ఎల్లప్పుడూ దయచేయండి ప్రభావ. పరిస్థితి ఏదైనా కానివ్వండి ప్రభావ, నేను మీ యొక్క వాక్యం కోసం నిలబడే ఒక శక్తిని దయచేయండి ప్రభావ. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఒక ప్రార్థనా యోధుడుగా నిలబడే విధంగా ఆశీర్వదించండి
ఆశీర్వదించండి ప్రభా. మాలో ఉన్న లోటుపాట్లు మేము తీసివేసి మీ యొక్క వాక్యానికి చేరువ యొక్క వాక్యం గురించి గ్రహించి నిలబడే శక్తిని దయచేయండి ప్రభా. ఒక యోధులుగా నిలబెట్టండి ప్రభా. మా వల్ల మా యొక్క కుటుంబాలకి, మాకు సహోదరులకి, మా బంధుమిత్రులకి, ఆఖరికి మా శత్రువులు కూడా దీవెనకరంగా ఉండే ఒక ప్రార్థన మాకు నేర్పించిన ప్రభా. ఈ సంఘాన్ని, సంఘస్థులను దీవించిన ప్రభా. గుడివాడ పట్టణాన్ని దీవించిన ప్రభా. ఈ గుడివాడ పట్టణంలో ఉన్న ఈఎంజిఎన్ సంఘం ద్వారా ఈ యొక్క సంఘస్థంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక మూలరాయిగా ఉండే విధంగా ఈ సంఘాన్ని దీవించి కాపాడండి ప్రభా. మాలో పరిశుద్ధాత్మను నింపండి ప్రభా. మమ్మల్ని పరిశుద్ధాత్ముడికి చేరువ చేయండి ప్రభా. ఈ పరిశుద్ధాత్మతో సంఘాన్ని, సంఘస్థులను పూర్తిగా నిండి పొరలే విధంగా ఆశీర్వదించండి ప్రభా. మా యొక్క ఆలోచనలు బలంగా ఉండేది ఆశీర్వదించండి ప్రభా. మీ యొక్క వాక్యాన్ని స్వీకరించి మేము ధైర్యంగా నిలబడి నడిచేందుకు కావాల్సిన జ్ఞానము, బలము, శక్తి దీవించి దయచేయవలసిందిగా నా ప్రభుడు, ప్రియరక్షుడైన యేసు క్రీస్తు ద్వారా పరలోకపు తండ్రైన యెహోవా దేవుని అతి మిక్కిలిగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।